హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి యష్మి ఎవరు దొంగ నాటకాలు అని ఎంతమందికి అనిపించింది? దొంగ నాటకాలు అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే మనీకి నేనున్నాను బిగ్ బాస్ అంటే ఎందుకమ్మా? అరాచకం చూపించడానికా, గ్రడ్జ్ చూపించడానికా, కోపం చూపించడానికా, హింసించడానికా? మనీకి నేనున్నా బిగ్ బాస్ అనగానే ఏం మాట్లాడుతున్నా ఈవిడ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ మాటకే నాకు చిరాకు వచ్చింది. ఇలా ఎంతమందికి వచ్చింది అనేది ఈ వీడియో లైక్ చేయండి. దాంతోపాటుగా మనీ ఈరోజు 3-4 ఇన్సిడెంట్లో నాకు ఫేకోబిహ అనిపించింది. ఇది అందరికీ అర్థమై ఉండదు, కానీ నేను విత్ ప్రూఫ్తో క్లియర్గా చెప్తాను. ఇది లైవ్ చూసి ఎపిసోడ్ చూసి క్లియర్గా చూసి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మాత్రమే అర్థమవుద్ది. నార్మల్గా ఎపిసోడ్ చూసినా కూడా అర్థమవుద్ది, కానీ అర్థం అయిన వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి, అర్థం కాని వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఈరోజు ఎపిసోడ్లో విష్ణుప్రియని చూస్తే నాకైతే నిజంగా జాలేసింది, నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఎవరో ఒకరు పంపిస్తారు. ఒక్క నాగమణికంటకు మాత్రమే అట్లీస్ట్ నాగమణికంటకు వాళ్ళ వైఫ్ ఉందని అతను ఫీల్ అవుతున్నాడు. ఉందో లేదో అసలు ఏమైందో మనకు తెలియదు, అట్లీస్ట్ వైఫ్ నుంచి వచ్చిందని చెప్పారు. కానీ ఆ విష్ణుప్రియకి ఫ్యామిలీలో వాళ్ళ మదర్ లేరు, వాళ్ళ ఫాదర్ లేరు, ఆ తర్వాత మొగుడు అంటే పెళ్లి కాలేదు. సో వీళ్ళందరి రిలేషన్స్ మధ్యలో, వాళ్ళ ఎమోషన్స్ మధ్యలో విష్ణుప్రియ ఎప్పుడు ఎమోషన్స్ హైడ్ చేసుకుంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈరోజు ఆ ఫుడ్ వచ్చిన తర్వాత ఎవరు చూడకుండా ఉన్నట్టుగా నాకు ఒక సిచ్యువేషన్లో నాని గారి సీన్ వచ్చింది చూసారా? ఒక సీన్లో అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు చూడండి, ఒక సినిమాలో అనేసి నడుస్తూ నాకు అలా అనిపించింది. మోస్ట్ ఎమోషనల్ సీన్ లాగా అనిపించింది. విష్ణుప్రియ ఎవరు చూడకుండా ఏడవాలి ఆ ఎమోషన్ అన్న సెన్స్లో ఏడ్చుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాం చూసారు లాస్ట్లో. నాకు చాలా బాధ అనిపించింది. దాంతోపాటుగా విష్ణుప్రియకి వచ్చిన హింట్స్ ఈరోజు ఎవరికి రాలేదు. బిగ్ బాస్ టీం కూడా విష్ణుప్రియ దగ్గర కెపాసిటీ, క్యాపబిలిటీ, క్యాలిబర్ అన్నీ ఉన్నాయని తెలిసే ఆవిడికి హింట్స్ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారేమో అని అనుకుంటాం. మోస్ట్లీ హింట్స్ ఇవ్వరు. హింట్స్ ఇచ్చారు అంటేనే తన గేమ్ ఇంప్రూవ్మెంట్ కోసం అలో చేశారు, క్లియర్ హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్ తీసుకొని విష్ణుప్రియ గేమ్ మారుద్ది అని ఎంతమంది అనుకుంటున్నాం? ఈ వీడియో లైక్ చేయండి. దాంతోపాటుగా కొంచెం సీరియస్గా మాట్లాడదాం, ఫన్నీగా సీరియస్గా మాట్లాడదాం. ఇక నుంచి ఊపు కొంచెం నాది 2-3 రోజుల నుంచి నాకు ఈ థ్రోట్ పెయిన్ ఎక్కువయ్యి మనది అంత సెట్ కాలేదు. నేనే డల్గా ఉన్నాను, నేనే డల్గా మాట్లాడాలన్న ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ నుంచి ఆ డల్లు గిల్లు ఏముండదు, ఏకధాటిగా వీడియోస్ 4-5 వీడియోస్ చేసుకుంటూ హడావిడి చేసి కామెడీ గీమిడి సిగ్గు ఎగ్గు లేకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంటే, మామూలుగా ఉండదు. ఓకేనా? ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్స్ ప్రతి ఒక్కరి గురించి మనస్ఫూర్తిగా మాట్లాడతాం. యష్మి వచ్చి విష్ణుప్రియతో మేమిద్దరమే నామినేట్ చేసాం, అయ్యో ఎందుకు నామినేట్ చేసాము, అది ఆయన పాపం ఏమని ఫీల్ అయి ఉంటాడో అనేసి బాధపడతా ఉంది. యష్మి గారు, ప్రేరణ గారు వీళ్ళిద్దరూ నామినేట్ చేసింది ఆదిత్య గారిని. సో దానికి హట్ అయ్యి బాధపడతా ఉన్నారు. వీళ్ళు చేసింది ఏం లేదు, ఆయన ఆడాడు మిడ్-వీక్ ఎలిమినేషన్ కాబట్టి తెలియదు, తప్పదు, ఇంకా మామూలే, ఇంకా అలా అయిపోయింది. సో మనకంట నేనే వెళ్తానేమో, మన వల్లే వెళ్తున్నాడేమో ఆయన, మనమే ఒక్కొక్క స్టెప్ ముందుకు నడిపించుకుంటే వెళ్ళి లాస్ట్కి తోసేస్తామేమో అనుకుంటున్నాను అనగానే ప్రేరణ ఇక్కడ బాగా మాట్లాడుద్ది. ప్రేరణ మాట్లాడడం కాదు, ఈరోజు హౌస్ మొత్తం ఒక సింగిల్ లైన్తో చెప్తాను. ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఈరోజు హౌస్ మొత్తం ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత మిడ్ నైట్ డిస్కషన్ ఆ 10 నిమిషాలు ఏదైతే చూపించారో ఆ 10 నిమిషాలు అందరూ కలిసి ట్రై చేసింది ఏంటంటే మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడు, మణికంఠ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాడు, మన అటెన్షన్ కూడా అతను గ్రాప్ చేస్తున్నాడు. కాబట్టి ఇతను రిలేటెడ్గా ఇతను ఎక్స్పోజ్ చేద్దామని ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ట్రై చేయడానికి పెట్టారు పాయింట్స్. అతను ముందు పెట్టారు, అతను వెనక పెట్టారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఫర్దర్గా తెలుసుద్ది. కానీ సక్సెస్ అయితే యాజ్ ఆఫ్ ఆ రోజు నైట్కి మాత్రం క్లియర్గా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడకూడదు అనుకుంటేనే మనకంటే వెనక భయంకరంగా మాట్లాడుకుంటున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అది మనకంటకే ప్లస్ అవుద్ది. రిపీటెడ్గా వీళ్ళు మాట్లాడే కొద్దీ అది కూడా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒకరికి తెలియకుండా ఒకరు మణికంఠతో వెనక వైపు కానీ ముందు వైపు కానీ సెటైర్లు కానీ ఎగతాళి కానీ ఆ తర్వాత అతను నిరుకుని పెడదామని సింపతి అనేసి ఎగతాళి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు చూసారా. ఒకరు తెలియకుండా ఒకరు ఆల్మోస్ట్ అందరూ హౌస్ మొత్తం అలాగని మాట్లాడుతున్నారు. ఒక్క నబీలు కొంచెం తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేద్దాం, అతన్ని ఎక్స్పోజ్ చేద్దామని ట్రై చేస్తున్న విధానం వల్ల ఇది కంటిన్యూగా వెళ్ళిపోతే దెర్ ఈజ్ నో డౌట్ మణికంఠకి ఇది కంటిన్యూ చేసుకుంటూ వీళ్ళు వెళ్తే ఏమవుద్దంటే మణికంఠ ఏమో ఎక్కడైనా వచ్చినప్పుడు పాయింట్స్ పెడతాడు, ఫర్దర్గా ఏదైనా ఒక రెండు టాస్క్లు అతనికి ఈజీగా వచ్చి గెలిచేశారు అనుకో, వీళ్ళు అదే కంటిన్యూ చేస్తూ వెనకాల ఏదైనా మాట్లాడుకుంటూ పోయారు అనుకో, వెనకమాలని ఎత్తిపోద్ది. మణికంఠ గ్రాఫ్ను ఊహలకు అందదు. వీళ్ళు ఆ సింపతి రాకుండా చేయాలంటే మణికంఠతో వీళ్ళు బాగుండాలి, గత్యంతరమే లేదు. వీళ్ళు పెంచి పోషించారు, ఆ సింపతి వచ్చేలాగా ఎక్కడ పడితే అక్కడ తీసేశారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేశారు, 5-6 నామినేషన్లు ఇస్తారు. ఇప్పుడు భరించాల్సిందేంది? తనకి సింపతి రాకుండా వీళ్ళకి కూడా మైలేజ్ రావాలనుకుంటే తనతో బాగుండాలి. బాగుండకుండా ఇంకా సెటైర్లు వేసుకుంటా ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటే అతనికి సింపతి వస్తుంది.
ఈరోజు వాళ్ళ నైట్ కూడా చేసింది ఇదే. ఆ సెటైర్లు, పాత విషయాలు గెలకడం ఇవన్నీ చేయడం నాకు నచ్చలా. దానివల్ల అతను సింపతి వస్తుంది. ఒకటి ఎప్పుడైనా ఏమనిపిస్తుంది, ఒక వ్యక్తితో ఒకరు పోరాడితే, ఇద్దరు పోరాడితే అతను తప్పు అని ఫీల్ అవుతారు. ఆ తప్పైన వ్యక్తితో అయినా 10 మంది మాట్లాడుతూ ఉంటే, 10 రకాలుగా 10 మూలల నుంచి మాట్లాడుతుంటే పాపం ఒక్కనే ఎందుకు ఇట్లా అన్నారనే మినిమం కామన్ సెన్స్ బేసిక్ పాయింట్ వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే వీళ్ళు లైన్లో పెట్టాలా నీట్గా మంచిగా ఉండి. ఆ తర్వాత సరికి ప్రేరణ ఏముంటుందంటే, మనీ అంటే మన వల్లే పోతారు అనుకున్నాను, మనమే బయటకు తోసేస్తామేమో ఒక్కొక్క స్టెప్ ముందుకేసి అంటే అప్పుడు ప్రేరణ స్టార్ట్ చేస్తుంది. వీళ్ళందరికీ కోపం ఉంది. ఈవెన్ ప్రేరణ అది వేయలేదు అనుకోండి, ఎపిసోడ్ లేదు. బిగ్ బాస్ 5 మంది ఉన్నారు కదా బిగ్ బాస్, మనకంటే ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్ అనగానే చేత అమ్మో నువ్వు అట్టాను వాళ్ళ ఫ్యాన్స్ నీకు ఆపోజిట్గా నెగిటివ్ ఓట్లేస్తారు ఏమనుకుంటున్నావు అనేసి ఫన్నీగానే అంటారు. ఇది ఫన్నీగా కన్వర్ట్ చేసినా అప్పుడు అయితే కట్ చేయండి బిగ్ బాస్, కట్ చేయండి అంటది. సో వీళ్ళు త్రూ వాళ్ళ మాటలన్నీ అలాగే సాగినాయి. అసలు నువ్వు తెలుగులోనే కదా చెప్పారు అక్కడ, అది అర్థం కాదా, వెళ్ళలేదా అనగానే నేను బ్లాంక్ అవుట్ అయిపోయి ఉన్నాను, నాకు అర్థం కాలేదు. ప్రేరణ నీకు నీదే ఉంటుందా, నీ లోకంలో నువ్వే ఉంటావా, ఒకరు చెప్పేది పట్టించుకోవా, అంత సీరియస్ టైంలో నీదేం బ్లాక్ అయ్యేది, నీదేం కన్ఫ్యూజన్ నాకు అర్థం కావట్లేదు, నువ్వేం ఫీల్ అవుతున్నావు. మరి ఈ విషయంలో మనకంట 100కి 100% ఇది డౌట్గా లేదు. నేనైతే నా ఒపీనియన్ ప్రకారం 100కి 100 టైమ్స్ 100కి 100% మనకంటే అబద్ధం చెప్పాడని. ఎందుకంటే మనకంట ఏదైనా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు వినలేదు, నాకు బ్లాంక్ అవుట్లో ఉన్నానని చెప్తాడు. ఏందా అది నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ అక్కడ గెస్ట్ చేస్తాడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది, ఆ సైరన్ రాగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని ఫస్ట్ అనేది అతనే. అలాంటి వాడు బిగ్ బాస్ ఆ ప్రాసెస్ చెప్తున్నప్పుడు మనకంట నార్మల్గా చెప్పేటప్పుడు ఇలా చెవులు ఆపి అందరికంటే తీక్షణంగా వినేది మనకంట వినలేదని చెప్తే షాకింగ్ అది అనిపిస్తుంది. సో ఇక్కడ అబద్ధం చెప్పాడు, దర్ ఇస్ నో డౌట్. తర్వాత సరికి నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠతో మాట్లాడుతూ ఈ కన్వర్జేషన్ చాలా బాగుంది. ఏంటో లాస్ట్ 2 మెంబర్స్ మేమైతే బాధపడాల్సింది, టెన్షన్ పడింది, భయపడతా ఉంది మేమైతే, మాకు ఓదార్పు అవసరం కానీ మాకు కన్సోల్ చేయడానికి వచ్చే టైంలో ఏందో అయిపోయింది ఎట్లా అర్థం కావట్లేదు అనేసి నువ్వు చేసి ఆ టెన్షన్ అంతా నువ్వు గ్రాప్ చేసుకొని జనాలందరూ నీ పక్కన కూర్చొని నిన్ను కన్సోల్ చేయాలన్నట్టు ఫీల్ అవుతావు. నాకు అర్థం కావట్లేదు ఏది మనకంటే నువ్వు చేసేది అని క్లియర్గా మాట్లాడింది. దాంతోపాటుగా నువ్వు నాకు అర్థం కావట్లేదు మనకంట వాళ్ళకి ఇవ్వాల్సిన 1% అటెన్షన్ కూడా ఇవాళ నువ్వే లాగేసుకుంటా ఉంటే ఏం చేయాలా, వాళ్ళకి రావట్లే అటెన్షన్ అన్నట్టుగా మాట్లాడుతుంది. మనకి అట్లా కాదురా, నాకు అలా ఇలా అయిపోతుందిరా, ఇట్ అయిపోతుందిరా అనగానే నైన్గా ఫుల్ నవ్వుకుంటుంది. ఏంది స్వామి నువ్వు, అయ్యయ్యో ఎందుకు నవ్వుకుంటారంటే వాళ్ళ ఉద్దేశంలో అది నెగిటివ్ సెన్స్లో నవ్వుకుంటారు. ఏంటి స్వామి ఇతను ఎట్లా మాట్లాడుతున్నాడు, ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు అనే సెన్స్లో నవ్వుకుంటా ఉండరు. కానీ మణికంఠతో విష్ణుప్రియ ఏదైతే చెప్పిందో ఆ 1% కూడా మాకు రానికుండా చేస్తున్నాం, మేము లాస్ట్లో ఉండి మేము ఏడుస్తుంటే ఆ నైన్కే కానీ దేని కానీ మాదేమన్నా ఉందే, మమ్మల్ని కన్సోల్ చేయకుండా నీ చుట్టూ తిరుగుతున్నారు అందరూ, నీ చుట్టూ తిరిగేలాగా చేసుకుంటున్నాం అన్న పాయింట్ ఏదైతే చెప్పిందో అదే జరిగింది. ఎపిసోడ్లో నైన్గా బాధపడేది, విష్ణుప్రియ బాధపడేది ఇలా. ఆ తర్వాత లైవ్లో కూడా ఎక్కువేలా మొత్తం మనకంటే చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరైతే హ్యాపీగా ఉన్నాడో, ఎవరైతే తిరుగుతున్నారో అతని కంటెంట్ వస్తుంది, కానీ బాధపడే వాళ్ళ కంటెంట్ ఏమి రావట్లా. నేను మధ్యాహ్నం ఒక ఎగ్జాంపుల్ చెప్పిన అది రిపీట్ చేస్తా. ఏమీ లేదు, ఒక ఫ్యామిలీ ఎపిసోడ్ నేను పోయాను, నా ఫ్యామిలీ వచ్చింది, నా ఫ్యామిలీ వచ్చినప్పుడు నన్ను చూపిస్తారు, నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆ సిచ్యువేషన్లో. నాకంటే ఓవర్ యాక్షన్ ఎవరైనా చేశారనుకోండి, అది ఓవర్ యాక్షన్ అవ్వచ్చు, లేదా కంటెంట్ అవ్వచ్చు, నిజమైన ఎమోషన్ అవ్వచ్చు, వాళ్ళని ఎక్కువ చూపించేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళు ఇద్దరు ఆ రోజు ఫైట్ చేస్తున్నారు అనుకోండి, నా ఫ్యామిలీ వచ్చిన రోజు వాళ్ళే కంటెంట్ ఉంటుంది, నాది ఏదో అటు పోయి ఇటు వచ్చినట్టు గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది అక్కడ. వాళ్ళకి రావాల్సిన టైంలో కూడా మనకంటేనే కనపడుతుండో, అక్కడ లోపల ఉండి ఆవిడ ఫీల్ అయింది, కానీ బయటకు కూడా అదే ప్రొజెక్ట్ అయింది. ఈరోజు కూడా వాళ్ళని కనపడలా, మనకంటేనే కనపడ్డాడు. ఆ తర్వాత నబిల్ అదేం నాకు అర్థం కాలేదు, అట్ట ఇట్ అయిపోయింది, సైకి అయిపోయింది అంటావు. మరి వైల్డ్ కార్డ్స్ అన్నప్పుడు ఫస్ట్ గెస్ట్ చేసిందే నువ్వు కదా, అవన్నీ బాగానే చేస్తావు. ఇంకా లైవ్లో అయితే నామినేషన్స్ బాగా పెడుతూ, ఆ పాయింట్స్ వస్తే మాట్లాడుతూ, డ్యాన్స్ చేస్తూ, నవ్వుతూ, కామెడీ చేస్తూ, ఎన్ని చేస్తూ అన్నీ ఉంటాయి. సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకేం అర్థం కాలేదంటే ఏంది, ఇంకేం అర్థం కావాలి నీకు అనేసి నిఖిల్ నబిల్ అందరూ అడతారు. అడిగితే మళ్ళీ కూడా నేను ఏదో మహాలోకంలో ఉంటాను, నాకు అసలు అర్థమే కాదు, నేను అదే ప్రాబ్లం నాకు అనేసి చెప్పిండు. తర్వాత విష్ణుప్రియ కాదురా, నీ లోకంలో నువ్వు ఉండట్లేదురా, నువ్వేదో నువ్వు ఈ లోకంలో నువ్వు ఉంటున్నావు అనుకుంటున్నావు, సర్వం లాగేసుకుంటున్నావు, సర్వమే కాదురా జనాలను కూడా నీతో లాగేసుకో కానీ ఎంజాయ్ పండుగ అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అందరం లాగేసుకున్నావు, మాది ఇంకేం లేదు, నీ గేమ్తో నువ్వు ఏడుస్తావు, నీ సింపతి గేము, నువ్వు వేరే వాళ్ళ అటెన్షన్ కూడా నువ్వు గ్రాప్ చేసుకుంటూ నువ్వు ఆడుకుంటూ వెళ్తున్నావు అంటే అసంతృప్తి వాళ్ళందరికీ. అది క్లియర్గా ఇతను ఏడుస్తున్నాడు. ఈ పాయింట్లో నేను జనాలను కూడా అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు సీతా విషయంకి వచ్చినప్పుడు మాట్లాడతలేదు, సీతా విషయంకి వచ్చినప్పుడు మాట్లాడతా, దయచేసి మొత్తం క్లియర్గా మాట్లాడతాం.
అయిపోయింది. మనకంట భయంకరంగా నవ్వుకుంటాడు దీనికి, అందరూ సర్వం లాగేసుకుంటాం, జనాలు లాగేసుకుంటాం అంటే అది నిజమైతే బాగుండలే అన్నట్టుగా నవ్వుకుంటున్నట్టు. ప్రేరణ అప్పుడే వచ్చింది సీతతో, ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లో వాడి వెనకే ఉండాలి, సపోర్ట్ చేయాలన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అనేసి ప్రేరణ సీతతో అంటే, సీత ఏముంటుందంటే కానీ మళ్ళీ అదంతా ఓకేరా, మళ్ళీ ఏం చేస్తాడంటే మనల్నే విలనం చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు కదా అనేసి అనింది. నెక్స్ట్ ఎన్నిటి గురించి మాట్లాడతాం. అయిపోయిన తర్వాత మణికంఠ లేడు అక్కడ. లేనప్పుడు సీత అక్కడికి వెళ్ళింది, సీతతో పాటు అందరూ కూర్చోన్నారు. అప్పుడు సీత స్టార్ట్ చేసింది మణికంఠ రిలేటెడ్గా టాపిక్. ఏమని, అందరితో కాదు, ఇంత ట్రై చేసినా కూడా ఇంత సపోర్ట్ చేసినా కూడా ఏం దొరికింది మనకి, ఏం దొరికింది అనగానే మణికంఠ రాబోతాడు. అప్పుడల్లా ఆపింది ఒక సగం. అప్పుడల్లా నాయనకి చెప్పు అన్నట్టుగా అంటే మనీ వచ్చాడులే అన్నట్టుగా సిగ్నల్ ఇచ్చి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేస్తుంది, ఇందులో బాగలేదని. సీత ఏమంటుందంటే, అది కాదు మనీ, మమ్మల్ని విలన్ చేస్తున్నాడు మనీ, ఏం మనీ మమ్మల్ని విలన్ చేస్తున్నావు, అందరినీ ఆడియన్స్ దృష్టిలో విలన్ చేస్తున్నావు కదంటే, వామ్మో అంత మాట అనొద్దు ప్లీజ్ ప్లీజ్ అనేసి బాధపడతా చెప్తాడు. చెబితే సీత ఇంకో మాట బయటకు వచ్చి, నిన్న చేసింది ఏంది, థ్యాంక్ యూ హౌస్ అని అంటే, మరి మేము విలన్గాక ఏమవుతాం మనకంట, మనీ నాకు బాధ అనిపిస్తుంది ప్లీజ్ ఇంక మాట్లాడద్దు అన్న తర్వాత కూడా, నీకే బాధ అనిపిస్తుందా, నీకే ఏడిపిస్తుందా, నీకే ఫీలింగ్స్ ఉంటాయా, నీకే ఎమోషన్స్ ఉంటాయా, మాకుండవని సీరియస్గా మాట్లాడుతూ ఉంటే 3 times ఎక్స్ప్లెయిన్ చేశా ఈరోజు నీకు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిందా, అన్ని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ మాట్లాడుతుంది నేనేం చేయమంటుంది, నేనేం మాట్లాడలేదని తెలిపిండు. అయిపోయింది. మణికంఠ అది అక్కడ హౌస్లో, అక్కడ ఏదైతే కార్నర్ అనే పాయింట్లో మాట్లాడారో, ఆ కార్నర్ అనే పాయింట్లో థ్యాంక్ యూ హౌస్ అని వెళ్ళిపోతున్న టైంలో ఆవిడే కార్నర్ అనే పాయింట్ స్టార్ట్ చేసింది. ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత, అవును అక్కడ తీసేశారు, మీరు హెల్ప్ చేయలేదు కాబట్టి కార్నర్ అయ్యానని నేను ఫీల్ అవుతున్నాను అన్నట్టు చెప్పాడు. అతను ఆడవాళ్ళని ట్రై చేయలేదు, ఏం ట్రై చేయాలి, వీళ్ళు ఎక్కువ ఆర్గ్యూ చేసి అది చేసి ఇది చేసిన తర్వాత ఏడ్చిండు. దీని గురించి కూడా ఇంకొక నెక్స్ట్ స్టెప్లో మాట్లాడతా. ఆ తర్వాత వెళ్ళిపోయాడు మనీ వెళ్ళిపోయిన తర్వాత సీత అప్పుడు స్టార్ట్ చేస్తుంది, నేను సీరియస్గానే మాట్లాడుతున్నాను వీళ్ళందరితో, ఇంత అర్థం చేసుకున్నాము మనము, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, మనల్ని అతను అర్థం చేసుకోవట్లేదు, మనం అతను అర్థం చేసుకుంటాం. అసలు వీళ్ళు ఎంత కామెడీగా మాట్లాడుతున్నారంటే, ఇది జెన్యూన్ ఫ్యాక్ట్స్ చెప్తున్నా. వీళ్ళు అతను అర్థం చేసుకున్నాము, అతను ఇలా అర్థం చేసుకోలేదు అంటాడు. ఏం అర్థం చేసుకున్నారు మనకంటని, ఏం హెల్ప్ చేశారు, ఎక్కడ హెల్ప్ చేశారన్న, ఏ సిచ్యువేషన్ చూసుకో, ఏ టాస్క్ చూసుకో, ఏ నామినేషన్ చూసుకో, మనకంటకి ఎక్స్ట్రా ఎక్కువ వేస్తే, మనకంటే టాస్క్లోని తీసేస్తే, మనకంటే మాట్లాడుతుంటే వాల్యూ ఇవ్వబోతుంది. మనకంటకి ఎక్కడుంది ఇంకా, మనకంటే హెల్ప్ చేసాం సపోర్ట్ చేసామంటారు. వీళ్ళు ఏం సపోర్ట్ చేశారు అనుకుంటారు, మనకంటే ఏడ్చినప్పుడు ఓదార్చారు, ఓదార్చకపోతే నెగిటివ్ అవుతారని ఓదార్స్తారు. అక్కడ అంత ఈజీగా ఏం ఉండదు. ఓదార్చడం అనేది అది పెద్ద క్వాలిటీ ఏం కాదు. అక్కడ బిగ్ బాస్ హౌస్లో 100 కెమెరాల మధ్యలో ఎవడైనా ఓదార్చాలని చూస్తారు, ఓదార్చకపోతే బ్యాడ్ అయిపోతారు. ఓదార్చింది తప్ప మణికంఠ విషయంలో ఎవరు ఏం సపోర్ట్ చేశారు, హౌస్లో ఏమీ లేదు. అక్కడ ఎవరికి ఏం సపోర్ట్ చేయలేరు. కానీ మణికంఠకి ఏదో సపోర్ట్ చేసామంటారు. మోరల్ సపోర్ట్ కొంతమంది ఇచ్చారు, అది ట్రూ. అంతేగాని మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వకుండా ఎందుకుంటారు? ఒక హౌస్లో 20 మంది ఉన్నప్పుడు అసలు మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా ఉండడానికి అది గేమ్ ప్లాన్ అంతే. వీళ్ళేదో ఇది చేసినట్టు కాదు. అతను మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయి అతను మూలలో కూర్చుంటే వీళ్ళందరూ ఒక్కరుగా ఉండేవాళ్ళు, ఎప్పుడూ ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. వీళ్ళు సపోర్ట్ చేసాం అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేసిన దానికంటే కూడా తీసేసింది ఎక్కువ ఉన్నాయి అందరూ. ఇప్పుడు సీత మాట్లాడుతుంది చూసారా, సీత సపోర్ట్ చేశానని ఈరోజు ఎపిసోడ్లో చాలాసార్లు అన్నారు. నేను జెన్యూన్గా అడుగుతున్నాను, సీత మణికంఠకి ఎన్నిసార్లు సపోర్ట్ చేశారు అదొకసారి కామెంట్ చేయండి. ఎన్నిసార్లు సీతకు సపోర్ట్ చేశారు? సీతకే మణికంఠ ఒకసారి సపోర్ట్ చేశాడు చీఫ్గా. సీత ఎప్పుడు సపోర్ట్ చేసింది? చీఫ్ అయిన తర్వాత ఒక టాస్క్లో భాగంగా ఆపర్చునిటీ ఇచ్చింది, అది కూడా బాగా ఆడి ఓడిపోయాడు. నేను జెన్యూన్గా ఎవరి సైడ్ ఉండదు వాళ్ళ సైడ్ మాట్లాడాలి. ఎన్నిసార్లు సపోర్ట్ చేసింది, దేంట్లో సపోర్ట్ చేసింది మీరు కామెంట్ చేయండి. ఏమీ లేదు ఆడ, ఏమీ లేదు. ఆ మోరల్ సపోర్ట్ నిలబడి ఏడుస్తుంటే అట్లా ఆడబాకరు ఇట్లా ఆడబాకరు అని 10 సార్లు చెప్పారు. అది అనుకుంటున్నారు వాళ్ళు. నాకు ఏడిపోతుంది హౌస్ మేట్స్ అందరి గురించి తలుచుకుంటుంటే. ఆ మాటలన్నీ అనేసి తిట్టేసి గొడవలు వేసుకుని వాళ్ళని బ్యాడ్ చేసి నువ్వే ఆడుతుంటావు, ఏంది నాకు అర్థం కాలేదని. వీళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు, అంతమించి ఏమీ లేదు, ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దానికి భయపడ్డరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్ని రోజులైంది, 5 వారాల తర్వాత మణికంఠ రిలేటెడ్గా ఎవరైనా ఇంతమంది డిస్కస్ చేసి ఇంతమంది కూర్చొని మణికంఠ గురించి అట్లా ఇట్లా అని ఒక్కరోజైనా మాట్లాడారు అందరూ కలిసి? ఫస్ట్ టైం ఎందుకు మాట్లాడుతున్నారు? ఓటింగ్లో 3వ పొజిషన్లో ఉన్నాడు, టాప్ 3లో ఉన్నాడు అనేది అనిపించిన తర్వాత వీళ్ళందరూ గెస్ట్ చేసి వీళ్ళందరూ ఇంకేదో చేయాలి అది ఫిక్స్ అవుతున్నారు తప్ప అంతకుముందు ఏం మాట్లాడాల. ఇంత గట్టిగా స్టాండ్ తీసుకొని అందరూ డిసైడ్ అయ్యి మాట్లాడుకున్నది ఏం లేదు. ఈరోజు స్టాండ్ తీసుకొని డిసైడ్ అయ్యి మాట్లాడుకుని ఈరోజు ఒక క్లారిటీగా సపోర్ట్ చేసాం అని అందరూ అంటున్నారు. తర్వాత నిఖిల్ ఏమంటాడంటే, తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే వాడు, నాకు తెలియదురా ఏదేదో అన్నారా ఏదేదో చేశారా అనేసి అంటాడు.
ఇన్ని చేస్తున్నాడు, ఎన్ని నాటకాలు చేస్తున్నాడు అనేసి అన్నాడు. మేబీ నాటకాలు చేస్తున్నాడు. నేను మణికంఠ శుద్ధపూస, మణికంఠ తప్పులే లేదని అంటలా. మణికంఠ చాలా మిస్టేక్స్ చేస్తున్నాడు, చాలా అబద్ధాలు కూడా చెప్తున్నాడు. అన్ని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడడానికి క్లియర్గా ట్రై చేస్తున్నాడు. ఎక్కడ మైలేజ్ వస్తుందో ఆ మైలేజ్ రావాలంటే ఎలా టర్న్ తీసుకోవాలో ఆ టర్న్ తీసుకుంటూ వెళ్తున్నాడు, అది క్లియర్. కానీ వీళ్ళు కూడా నేను సపోర్ట్ చేసి అన్నది అసలు కరెక్టే కాదు. సపోర్టే చేయలేదు ఎవరు. నామినేషన్ చేశారు, అట్లా నుంచి తీసేశారు, పాయింట్లు పెట్టారు, అవి చేశారు, కానీ సపోర్ట్ ఎక్కడిచ్చారు? తర్వాత నెక్స్ట్ నబీల్ మణికంఠతో వాళ్ళు ఏమనుకున్నారు, వదిలేరా నువ్వు ఇలాగుండు. ఇక్కడ మణికంఠని ఫేక్, మణికంఠతో నబీల్ మాట్లాడే పాయింట్స్ ట్విట్టర్లో ఫేక్ అన్నట్టుగా నబీల్ ఫేక్ అనేసి అంటున్నారు. ఏం ఫేక్ అంటే ఇక్కడ మణికంఠకి చెప్పిన పాయింట్లు ఒకటి, సీత దగ్గరికి వెళ్ళి ఇంకో పాయింట్లు చెప్పారేసి అనేసి భయంకరమైన టాకులు వస్తున్నాయి. ఏమిలే, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుద్ది. మణికంఠతో ఏదైతే చెప్తాడో అదే సీతతో కూడా వెళ్ళి చెప్తాడు నబీల్. మనకి ఇక్కడ ఎపిసోడ్లో కట్ చేసిన తర్వాత మణికంఠతో చెప్పిన పాయింట్స్ కానివి కొన్ని సీతతో చెప్పినట్టుగా ఎపిసోడ్లు వేశారు. కానీ లైవ్లో మణికంఠ ఏమైనా చెప్పాడో, మణికంఠకి ఏదైతే చెప్పాడో నబీలు అదే వెళ్ళి మళ్ళీ సీతకి చెప్తాడు. ఇక్కడ కట్ చేయడం వల్ల ఏంటి డబుల్ స్టాండర్డ్దా, డబుల్ ఫేస్తో ఏదో ఫేక్ చేస్తున్నాడు నబీల్ అన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఎడిట్ అయింది. ఏమీ లేదు, అది నేను క్లియర్గా చెప్తాను. నబీల్ ఏమంటాడంటే మణికంఠతో లైవ్లో జరిగింది, నువ్వు అంతా ఓకే మామ, కానీ నాకు అక్కడ ఆ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో నువ్వు కార్నర్ అయ్యావు, హౌస్ కార్నర్ చేసింది టార్గెట్ అనేసి అంటున్నప్పుడు ఆ డిస్కషన్లో అమ్మాయి నీకు ట్రయాంగిల్ ఫామ్ చేయలేదు, నీకు సపోర్ట్ చేయలేదు, నీ డాల్ తీసుకెళ్ళలేదని ఫీల్ అయ్యి అమ్మాయి మీద అరిచావు సార్, అది నాకు నచ్చలేదు మామ. ఎందుకంటే నేను కూడా నీ ఫ్రెండ్, అది తన నీ ఫ్రెండ్, మేము కూడా మీ డాల్ తీసుకోలేదు కదా, సో అది నాకు నచ్చలేదని డైరెక్ట్గా చెప్పాడు. మళ్ళీ సీతతో కూడా నేను అదే చెప్పానని చెప్పాడు. నిజంగా అదే చెప్పాడు. మనకి ఎడిటింగ్లో అట్లా అనిపించింది, అంతమించి చేయలేదు. తర్వాత వచ్చేసరికి ఇది అయిపోయింది. ఇక్కడ ఏమంటాడంటే నబీలు, ఆయన అంత యాక్టింగ్ అడుగుతాడు, ప్రతి ఒక్కటే యాక్టింగ్ చేస్తున్నాడు అతను, ప్రతి ఒక్కటే ప్లాన్గా చేస్తున్నాడు అనే సెన్స్లో. అంటే అంత యాక్టింగ్ ఎట్లా చేస్తారులే, కష్టం కదా, చేయలేరు అన్నట్టుగా నబీల్ అంటే 24 hours చేయొచ్చు, చేస్తున్నాడు. ఏమంటదంటే సపోర్ట్ ఏమో సైలెంట్గా తీసుకొని ఇన్సల్ట్ లౌడ్గా అవుతుంది. ఎవ్రీ టైం ఒక్కొక్కరు ఇన్సల్ట్, నువ్వు గమనిస్తే యష్మి, విష్ణు వీళ్ళందరూ ఇన్సల్ట్ పొందారు. కానీ వాళ్ళేమో ఏం చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము అలా ఆల్రెడీ సపోర్ట్ చేసినా కూడా ఇతను మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడని వాళ్ళు ఇంకొంచెం హైపర్ అయ్యి గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడడం వల్ల వాళ్ళే నెగిటివ్ అవుతున్నారు. ఇతను వచ్చేసరికి మళ్ళీ కెమెరా ముందు ఏడ్చి పాజిటివ్ అయిపోతున్నాడు. ఇది హౌస్లో జరుగుతుందని ఈ స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేస్తారో అది జెన్యూన్గా సింపుల్. సీతకి మణికంఠ ఆట ఏందో అర్థమైపోయింది. దెర్ ఈజ్ నో డౌట్, ఈజీగా క్రాక్ చేసింది కానీ దాని ఇంప్లిమెంటేషన్ ప్రస్తుతానికైతే ట్రాక్లో పెట్టాల. ఎందుకంటే ఏదైతే సింపతి వచ్చిందని వాళ్ళందరూ గెస్ చేస్తారో అది రైటు, కానీ దాన్ని ట్యాకిల్ చేసే విధానం సాఫ్ట్గా ట్యాకిల్ చేయాలి. కానీ మళ్ళీ సీత మాట్లాడేది కూడా అరగంట్ అని కూడా అనలేము, కొంచెం ఓవర్ డోస్గానే అంటున్నారు. ఆవిడ మాటలు కరెక్టే. ఈ టైంలో ఓవర్ డోస్ మాటలు పెడితే ఖచ్చితంగా చూసే జనాలకు కావచ్చు, వాళ్ళకి కావచ్చు ఎక్కదు. ఎందుకంటే ఈవిడ చెప్పే మాటలు ఏంటి, సపోర్ట్ ఏమో సైలెంట్గా తీసుకొని ఇన్సల్ట్ ఏమో లౌడ్గా అవుతుంది. ఎక్కడ జరిగింది చెప్పండి? విష్ణుప్రియతో జరిగింది, నామినేట్ చేశాడు. ఆవిడ ఫెమినైన్ అన్న తర్వాత నామినేట్ చేశాడు. అది ఇన్సల్ట్ లా ఫీల్ అయ్యారు. ఒకరినొకరు నామినేట్ చేసుకునేది కూడా ఇన్సల్టా? అదైపోయింది. ఆ తర్వాత యష్మి నామినేట్ చేశాడు. నామినేషన్ చేసిన రీజన్స్ నిజమే, యష్మియే ఎక్కువ చేసి యష్మియే గడ్జి పెట్టుకున్నది. అక్కడ లౌడ్ ఏముంది, సపోర్ట్ ఏముంది? యష్మి ఎప్పుడు సపోర్ట్ చేసింది? ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలే. ఇంకెవరికి? సీతతో గొడవ జరిగిందిగా, సీతకి మణికంఠ సపోర్ట్ చేసి, కానీ మణికంఠకి సీత ఎప్పుడు సపోర్ట్ చేయలే. నాకు తెలిసి సపోర్ట్ చేయలే. మీరు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, నేను రేపు ఇంక్లూడ్ చేస్తాను. వెంటనే నాకు ఆవేశంలో ఏమైనా గుర్తు రాలేదేమో. మరి ఎక్కడ సపోర్ట్ ఎక్కడుంది, ఇన్సల్ట్ ఎక్కడుంది? ఇంకా కావాలా, ఇన్సల్ట్ జరిగింది మణికంఠకి. ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలా. ఎక్కడ పాయింట్స్ పెట్టినప్పుడు అక్కడ ఇక్కడ టాస్క్లో తీసేస్తారు, అవన్నీ జరిగినాయి కాబట్టి అది జరిగింది. వీళ్ళకి ఎక్కడ జరిగింది అంటున్నా, ఏమీ లేదు. వీళ్ళతో క్లోజ్గా ఉన్నారు, నామినేషన్ చేశాడు. ఆ నామినేషన్ కూడా జస్టిఫికేషన్ మొన్న శనివారం ఇచ్చాడు మణికంఠ. ఇచ్చిన తర్వాత నేను వాటిని తప్పు పట్టాలని అనుకోవట్లా. ఎవరైతే నాకు లిస్ట్ 2లో ఉండాలని నేను అనుకుంటానో ఆ పర్టికులర్ డేలో వాళ్ళకే వేసేస్తున్నానని అదొక స్ట్రాటజీగా పెట్టుకున్నాడు. మరి అదే వేస్తున్నాడు అతను. అసలు స్ట్రాటజీ అతను వెళ్తున్నాడు, దాంట్లో తప్పడానికి ఏమీ లేదు. ఆ తర్వాత కానీ మణికంఠ ఈరోజు ఇవన్నీ పాజిటివ్ ఉన్నప్పటికీ ఈ 4-3 అబద్ధాలు ఏదైతే చెప్పి మైలేజ్ కోసం ఏదైతే తింగర్ గేమ్ ఆడాడో ఆ గేమ్లో నాకు ఫస్ట్ అనిపించాడు. ఏంద్రా ప్లానింగ్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఆడుతున్నాడు, ప్లానింగ్ లేకుండా కాదు ఓవర్ ప్లానింగ్తో ఆడుతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. దాని గురించి కూడా మాట్లాడతా తర్వాత. సరికి నెక్స్ట్ అందరూ నబీల్తో మాట్లాడుతూ నబీల్ని ఎగతాళిగా మెగా చీఫ్ అయ్యాడు కదా, యాటిట్యూడ్ మారిపోయింది, నవ్వుతున్నావు అంటే పృథ్వీ బాగా కామెడీ చేస్తాడు. ఒకసారి నవ్వు కూడా కామెడీరా, ఏదో అనుకుంటామని ఇప్పుడు యాక్టింగ్ చేస్తున్నావా అని సెటైర్లు వేసుకుంటూ మాట్లాడుకుంటా ఉన్నాడు. నబీల్ భయంకరంగా నవ్వుకుంటా ఉన్నాడు, బాగా అనిపించింది మాత్రం. ఆ తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే
మార్నింగ్ మస్తికి పిలిచి మార్నింగ్ మస్తికి కూర్చోబెట్టి మణికంఠతో జ్యోతిష్యం చెప్పించారు. జ్యోతిష్యం చెప్పించి ఆల్మోస్ట్ చాలా వరకు పంచులు పేలాయి. మంచి కామెడీ టైమింగ్ ఉందని అర్థమైంది. ఇంత కామెడీ టైమింగ్ పెట్టినప్పుడు ఎప్పుడు ఏడుస్తూ కూర్చుంటాడు ఏంది, ఎప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏడుస్తూ ఉండడం కంటే కూడా ఇలా సెటైర్లు వేసుకుంటే కామెడీగా అందరితో కలిసిపోతే కొంచెం మంచి కంటెంట్ వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. టూ గుడ్. అది ఎపిసోడ్ వర్కౌట్ అయింది కాబట్టి ఎక్కువ లెంత్ కూడా ఇచ్చాడు. మీరు గమనిస్తూ ఉంటే మణికంఠకి బిగ్ బాస్ చేస్తున్న పని, బిగ్ బాస్ పుష్ ఏ రకంగా ఉందని మీకు చెప్తామనండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు కంటెంట్ ఇవ్వట్లా, ఎవరికి రైవల్రీస్ పెట్టుకోవట్లా, వాళ్ళ పాటికి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా కలిసిపోతా హగ్లిచ్చుకుంటా ఉన్నారు. దానివల్ల బిగ్ బాస్కి అన్ని కోట్లు పెట్టి చేస్తున్నప్పుడు ఆ రైవల్రీ క్రియేట్ కానప్పుడు ఆయనే ఏదో ఒకటి చేసి ఇండైరెక్ట్ పుష్ ఇస్తున్నారు. పుష్ అంటే ఏదో వేరే వాళ్ళకి అన్యాయం లే, కావాలంటే ఇతన్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటే వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, అక్కడ ఈక్వల్ ఛాన్స్. ఏం చేస్తున్నాడు బిగ్ బాస్, ఎవరి దగ్గర నుంచి కంటెంట్ రావట్లా. ఓవరాల్ కంటెంట్లో 1 అవర్లో 20-25 నిమిషాలు మణికంఠ ఉంటుంది. మణికంఠ చుట్టూ గేమ్ దొరుకుతుంది కాబట్టి లాస్ట్ 2 days నుంచి చూస్తే మార్నింగ్ మస్తిలో మణికంఠ దగ్గర ఎక్కువ స్పేస్ వస్తుంది. మళ్ళీ సాయంత్రానికి మణికంఠ ఏడుస్తున్నాడు, వీళ్ళందరూ ఏదో ఒకటి అంటున్నారు. ఈ రోజు కూడా చూస్తే మణికంఠది మార్నింగ్ మస్తిలో జ్యోతిష్యం చెప్పి కామెడీ ఫన్ జనరేట్ అయింది. తర్వాత సాయంత్రానికి తన ఫుడ్ రాలేదనేసి బాధపడాడు. సో ప్రతిసారి ఇలాంటివే 1-2 రోజులు కానీ 1-2 వారాలు కానీ రిపీట్ అయిందనుకో, మణికంఠ విషయంలో వాళ్ళ ఆపర్చునిటీస్ ఇవ్వకుండా నామినేషన్స్లో ఓవర్గా మాట్లాడి మణికంఠ త్రూ ఇలాంటి సెటైర్లే నువ్వు సింపతి చేస్తున్నావు అని రిపీటెడ్గా ఇతనేమో వచ్చి మామూలుగా మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఇలాగే మాట్లాడితే ఊహలకి అందరంత గ్రాఫ్ వస్తుంది. కానీ మోస్ట్లీ వైల్డ్ కార్డ్స్ వచ్చి దాన్ని న్యూట్రల్ చేస్తారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళు పెట్టుకోరు అనుకో, వాళ్ళు పెట్టుకునే ఛాన్సేలా. ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఫ్రెండ్స్, వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా ఎక్స్ కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్స్ అందరూ ఒకరికొకరు ఫోన్ టచ్లో ఉండేవాళ్ళే. వాళ్ళందరూ మాట్లాడుకొని మోస్ట్లీ ఒక గేమ్ ప్లాన్తోనే వెళ్తారు కాబట్టి వైల్డ్ కార్డ్స్ నాగమణికంఠని మోస్ట్లీ టచ్ చేయరు కొన్ని రోజులు మాత్రం. దాన్ని బట్టి న్యూట్రల్ అయిపోవచ్చు, సింపతి ఉండదేమో అని నేను అనుకుంటున్నా. తర్వాత సరికి మార్నింగ్ మస్తీ వర్కౌట్ అయింది. తర్వాత నాగమణికంఠతో కామెడీ చేసి మీరు నాగమణికంఠకి మీరు అందరూ కలిసి తలా 1-2 మాటలు చెప్పండి అనగానే నబీల్ వచ్చి ఫన్ చేస్తాడు, తర్వాత యష్మి వచ్చి ఫన్ చేస్తే అంతా ఓకే గుడ్. తర్వాత సరికి కన్ఫెషన్ పిలిచాడు బిగ్ బాస్ యష్మిని. ఇక్కడ నుంచి క్లియర్గా వినండి దయచేసి. ఏ పాయింట్ పెట్టినా మనసులో నాకు ఏముండదు. నేను చూసింది నాకు చెప్పకుండా ఉండాలంటే నాకు ఆగదు. నేను అంతే ఎదవని, గుడిసేట ఎదవని. యష్మిని పిలిచిన తర్వాత నబీల్ సీక్రెట్ టాస్కా కాదు, లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఎలా ఉన్నావు, బాగున్నా బిగ్ బాస్. ఇక్కడైతే లైవ్లో అయితే ఇంకేంటి సంగతులు అంటాడు బిగ్ బాస్. అనగానే బిగ్ బాస్ నా సిగ్గేస్తుంది, బిగ్ బాస్ నువ్వు ఇట్లా కూల్గా స్వీట్గా మాట్లాడుతుంటే ఐ లవ్ యూ బిగ్ బాస్ అవన్నీ మరతా ఉన్న టైంలో యష్మి ఇంట్లో ఎలా అనిపిస్తుందంటే యష్మి ఉంటుందని ఫుడ్ మిస్ అవుతున్నా బిగ్ బాస్ అనగా అక్కడ ఫుడ్ ఉండేది ఆవిడకి అర్థమైంది. అలా షేపులతో ఉంది కదా, కవర్ వేసింది ఆ క్లాత్, అర్థమయ్యే ఫుడ్ రిలేటెడ్ అన్నారేమో యష్మి గారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం మిస్ అవుతున్నాను బిగ్ బాస్, మిగతా అంతా ఓకే అనగానే బిగ్ బాస్ ఇంట్లో మీకు ఎవరు నచ్చుతారు, ఎవరంటే బాగా నచ్చుతారు, ఎవరంటే ఇష్టం అనగానే ప్రేరణ. బయటలా ప్రేరణ అని చెప్పు, ప్రేరణ అని చెప్పని ప్రేరణకి ప్రేరణే అనుకుంటుంది. ఇక్కడ యష్మి చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రేరణ పేరు ఫ్రెండ్స్ లిస్ట్లో కూడా చెప్పకపోవడం ఖచ్చితంగా తప్పు. ఆవిడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ప్రొలాంగ్ చేస్తుంది. వేరే సిచ్యువేషన్ కూడా ఎలాస్టిక్ అనుకొని తెగేదాకా జమ్మని లాగుతూ ఉంది. ఎలాస్టిక్ని జమ్మని లాగినా తెగేదాకా ఒకసారి వదిలేస్తే మళ్ళీ దెబ్బే తగలద్ది. అలాంటి సిచ్యువేషన్సే క్రియేట్ చేసుకుంటుంది యష్మి గారు. ఏంటి బిగ్ బాస్ హౌస్లో మొదలుపెట్టి అడుగుపెట్టిన తర్వాత క్లియర్గా మీరు గమనిస్తే ఎవరికి పరిచయాలు ఉన్నాయి, యష్మికి ప్రేరణకే పరిచయాలు ఉన్నాయి. ఏదో హార్పిక్ యాడ్లు గిర్పిక్ యాడ్లు రిన్ యాడ్లు కూడా చేసి ఉండరు హ్యాపీగా, అంత క్లోజ్. నిఖిల్కి అసలు సంబంధమే లేదు. నిఖిల్కి యష్మికి బడీస్ చేసి పంపించాడు కానీ బిగ్ బాస్ వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా బిగ్ బాస్కి ముందు అవతల బిగ్ బాస్ అవుట్ సైడ్ ఒక్కసారి కూడా వీళ్ళిద్దరు కలుసుకోలేదు. ఇద్దరు చెబుతారు బిగ్ బాస్ హౌస్లోనే, బయట కూడా అందరూ అలానే అంటున్నారు. ఏదో ఒక స్టేజ్ మీద ఎదురుగా కనపడ్డారంట ఒక్కసారేమో. అలాంటి వాళ్ళతో అతను ఇక్కడ క్లోజ్ అయ్యాడు. ప్రేరణ అంత క్లోజ్ అయినా కూడా ప్రేరణది నిన్నేదో సంచాలక్ ఇష్యూ జరిగిందని చెప్పి క్లోజ్ ఫ్రెండ్ లిస్టులో నుంచి కూడా తీసేసింది. అది అలగడమో లేకుంటే కోపమో ఇంకేంటో తెలీదు. అలిగినా కోపమైనా ఇంకేదైనా ప్రేరణ మీద ఎంత చూపిస్తే మణికంఠ మీద చూపించిందంటే ఇంకేమనాలా, ఇంకా ఎక్కువ చూపిస్తుంది. అది ఈజీగా కనపడుతుంది మనకి. ఇక్కడ ఇంకేం చేసావు చూడండి. ప్రేరణ పేరు చెప్పకపోతే ప్రేరణ హట్ అయింది. తర్వాత సీత వీళ్ళందరూ వెళ్ళి ఓదార్చారు, ఆవిడ బాధపడుతుంటే అవన్నీ లైవ్లో చూపించారు. పృథ్వీ అండ్ నిఖిల్ బిగ్ బాస్ నాకు బాగా నచ్చిన వాళ్ళు, బాగా క్లోజ్ వాళ్ళు అనగానే బిగ్ బాస్ సేఫ్కి మారుతున్నారా, ఒకరి పేరు చెప్పండి అంటే నిఖిల్ బిగ్ బాస్. సరే యష్మి నిఖిల్ అని చెప్పి జస్ట్ నాలాగే లో ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది బిగ్ బాస్, నవ్వుతూ అందరితో మాట్లాడుతున్నాను, అందుకని నాకు ఇష్టం బిగ్ బాస్ అన్నట్టు చెప్పగానే బిగ్ బాస్ ఇంకేమైనా చెప్పాలని అనుకుంటున్నారా, బిగ్ బాస్ నా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను బిగ్ బాస్, ఒకవేళ కుదిరితే చెప్పండి బిగ్ బాస్ అంటే మీరు చెప్పాలా, మీరు ఫ్రెండ్స్కి మిస్ అవుతున్నానని ఫ్యామిలీకి మిస్ అవుతున్నానని. యష్మి గారే కదా ఎవరైనా కూడా ఊరికి కెమెరాలకి మాకు జనాలకు కనపడాలి చెప్పాలి. మీ ఫ్రెండ్స్ చూస్తారు, చూస్తే
తెలుస్తుంది. కానీ బిగ్ బాస్ ఫోన్ చేసి అమ్మ మీ ఫ్రెండ్స్ విష్ణుప్రియ ఫ్రెండ్స్ పేర్లకి యష్మి ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏమి చెప్పడం, జనాలకి చెప్తున్నారు ఆవిడ, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు కాబట్టి షో. సో తర్వాత సరికి బిగ్ బాస్ క్లాత్ తీసేసి చూడమ్మా ఏముందంటే ఫుడ్ ఉంది, మణికంఠ రిలేటెడ్ ఫుడ్ వాళ్ళ వైఫ్ పంపించింది, నిఖిల్ రిలేటెడ్ ఫుడ్ వాళ్ళ మదర్ గారు పంపించారు అనేసి చెప్పగానే బిగ్ బాస్ ఎవరికి తీసుకుంటావమ్మా అనగానే యష్మి నిఖిల్కి ఇస్తాను బిగ్ బాస్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఈవిడ మాట్లాడే దొంగ నాటకాలు అన్నట్టే అనిపించింది. అంటే చూసే జనాలు అంత ఎర్రపప్పలా ఏరా ఇంత ప్లేట్ తిప్పేసి అసలు మనీ అంటేనే నాకు ఇష్టమో నిఖిల్ అంటే ఇష్టమే లేదు, ఏదో ఫుడ్ కాబట్టి బాధలో ఉన్నాడు వాళ్ళ మదర్ గుర్తొచ్చింది కాబట్టి ఇచ్చినా కానీ నాకు మెయిన్ క్లోజెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ ది వీక్ ఆఫ్ ది నైటింగేల్ అన్నట్టుగా మనీయే నాకు సర్వస్వం అన్నట్టుగా, మనీ అంటే నాకు ఇష్టము, నిఖిల్తో పోల్చుకుంటే మనీ చాలా తోపు, అతనే నాకు అభిమానం అన్నట్టుగా ఫీల్ అయినట్టుగా చెప్పింది ఆవిడ ఆన్సర్లు. ఆవిడ ఫుడ్ నిఖిల్కి ఇవ్వడంలో తప్పేలేదు, మనం తప్పడానికి ఏం లే, కానీ దాని రిలేటెడ్గా రీజన్స్ ఏదైతే చెప్తున్నారో ఆవిడ మరీ దారుణంగా చెప్పారు. జనాలు చూడట్లేదు కళ్ళు మూసుకొని ఉన్నారు అన్నట్టుగా ఏం చెప్పింది, నిఖిల్కి ఇస్తా బిగ్ బాస్, మణికంఠ కంటే కూడా నిఖిల్ ఫ్యామిలీని ఎక్కువ మిస్ అవుతున్నాడు అని నాకు చెప్తున్నాడు వాడంట. ఎవరు ఎక్కువ మిస్ అవుతున్నాడు కూడా ఆడియన్స్ చూస్తున్నారు. 100% నిఖిల్ కంటే కూడా మణికంఠనే ఫ్యామిలీని ఎక్కువ మిస్ అవుతున్నాడు, మణికంఠనే వాళ్ళ వైఫ్ని వాళ్ళ కూతుర్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నాడు, అది క్లారిటీగా అర్థమవుతుంది కూడా. తర్వాత బిగ్ బాస్ ఎవరంటే యష్మి వారికి ఇంటి నుంచి ఫుడ్తో పాటుగా మెసేజెస్ కూడా వచ్చాయి, వాళ్ళ అయిన వాళ్ళు ప్రియమైన వారి నుంచి వచ్చాయి. ఇది కూడా గుర్తుపెట్టుకుని డెసిషన్ తీసుకొని స్ట్రెస్ చేస్తున్నాడు బిగ్ బాస్. యష్మి నో బిగ్ బాస్ నిఖిల్కే ఇస్తాను కానీ మనీ బయట నుంచి ఇక కళ్ళు ఉరవడం స్టార్ట్ చేశాడు. ఉరిమి మనీ ఇంక వెంటనే యష్మి ప్లీజ్ ఐ నీడ్ దిస్ మెసేజ్, యష్మి ప్లీజ్ ఐ నీడ్ దిస్ మెసేజ్ అనగానే ఆగరా అనేసి పృథ్వీ అంటాడు, వాళ్ళకి రాదు అనేసి నైన్గా అంటది. ఆ తర్వాత యష్మి ఈ హౌస్లో అందరికంటే నిఖిల్ ఫ్యామిలీ కోసం లో ఫీల్ అవుతున్నాడు బిగ్ బాస్. మేబీ సోనియా గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత లో ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఆయనకే వేయొచ్చు, కానీ రీజన్స్ వరస్ట్. ఏం చెప్పింది, మనీ వచ్చింది బయట ఇస్తుందేమో అనే భయంతో మనీ అసలు ప్రియా ఎందుకు హైదరాబాద్ వచ్చింది అనేసి కళ్ళు నువ్వు మాట్లాడుకుంటా ఉన్నాడు బిగ్ బాస్. యష్మి మనీ గురించి కొంచెం ఏమైనా ఆలోచించాలని అనిపించలేదా అనగానే, మనీకి నేనున్నా బిగ్ బాస్ అనగానే అస్సలు ఇక ఇది ఒక్క మాట, మనీకి నేనున్నాను బిగ్ బాస్ అనగానే నేను ఇంకా టార్చర్ పెట్టా బిగ్ బాస్, నేనున్నా కదా టార్చర్తో అతను టైంపాస్ చేసేస్తాను, అదే అతనికి ఆనందము, ఇది మనం గడ్జు పెట్టుకుంటాము, మనం విపరీతంగా హింసిస్తాము అతన్ని ఓడిపోతే ఆనందపడతాము, అతను వెనకబడితే గేమ్లో సంతోషపడతాను, అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, కానీ నేనున్నాను బిగ్ బాస్ మణికంఠకి. అది ఏంది నేనున్నాను బిగ్ బాస్ మణికంఠకి అనే మాట పచ్చి బూతది, కామెడీ స్వామి. అది మాత్రం అలా ఆవిడ ఎలా అన్నారో ఏవిడి స్ట్రాటజీయో ఏంటో, మేబీ ఏమన్నా సింపతి వర్కౌట్ అవుతుందని అందరూ అనుకుంటున్నట్టు ఈవిడికి కూడా అర్థమైంది కాబట్టి మణికంఠతో క్లోజ్గా మాట్లాడినట్టుగా మణికంఠది ఫుడ్ ఇగిపోతే మళ్ళీ నెగిటివ్ అవుద్దేమో అనుకుని పాజిటివ్లు ఒక మాట మాట్లాడాలని ఏమన్నా విచిత్రమైన పాజిటివ్లు మాట్లాడినా అన్నట్టు అనిపించింది నాకు. తర్వాత మనీ ఏమంటారు తెలుసా, మనీ దానికి రియాక్షన్ భలే కామెడీగా ఉంది, భలే సీరియస్గా ఉంది. నేనున్నాను బిగ్ బాస్ మనీ కంటే నువ్వు ఉండడం ఏంది, అసలు నీకు అర్థమవుతుందని నువ్వేం మాట్లాడుతావు అంటాడు. ఆవిడ ఉండడం ఏందరే, వాళ్ళ వైఫ్ నుంచి ఫుడ్ వచ్చింది మెసేజ్ వచ్చిందని ఫీల్ అవుతుంటే, అమెరికా నుంచి ఎందుకు వచ్చిందని మెసేజ్ గురించి ఆలోచిస్తుంటే మనీకి నేనున్నాను బిగ్ బాస్ అంటది. యష్మి ఇంకొక మాట, మనీకి ఆల్రెడీ హౌస్లో ఎక్కువ లవ్ దొరుకుతుందంట, అస్సలు దొరకట్లే ఈ మధ్య, నేను నైట్ నుంచి అసలు లేదు కదా, అందరూ బాధపడుతున్నారు, అందరూ కోపడుతున్నారు. అది ఈవెన్ యష్మికి పృథ్వీకి నిఖిల్కి అందరూ కలిసి కూడా మాట్లాడుకున్నారు, అది టెలికాస్ట్ చేయలేదు అనుకో, క్లియర్గా మాట్లాడుకున్నారు అందరూ వెనక పక్క, కానీ నేనున్నాను నాతో పాటు అందరి లవ్ కూడా ఉందంటది. అది ఏ రీజన్లో. ఆ తర్వాత ష్యూర్ బిగ్ బాస్ ప్రతి ఒక్కరూ అది చేస్తున్నారు కూడా, లవ్ చూపిస్తున్నారు కూడా, బట్ నిఖిల్కి కొంచెం ఆ లవ్ దొరకట్లేదు. దొరికేదే నిఖిల్కి లవ్, సీత గురించి లవ్, సీత నుంచి లవ్, విష్ణుప్రియ నుంచి లవ్, యష్మి నుంచి లవ్, మన దాకా సోనియా గారి నుంచి లవ్, అందరి నుంచి నిఖిల్కే లవ్ వస్తుంది, పృథ్వీ నుంచి కూడా. మణికంఠకి లవ్ ఉంది నిఖిల్కి లేదని చెప్పే మాట అది పెద్ద భూతంగా. బిగ్ బాస్ ఏం సారీ బిగ్ బాస్, మనీని సెలెక్ట్ చేయలేనందుకు మనీకి కూడా సారీ అని చెప్పేసి ఆవిడ తీసుకొని వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిన తర్వాత ఇచ్చింది. నిఖిల్ చాలా హ్యాపీ. దాంతోపాటుగా మనీని గెలికి మాట్లాడడానికి ట్రై చేస్తే, నా స్పేస్లో నన్ను వదిలేసి ఐ డోంట్ వాంట్ టాక్ టు యూ నౌ ప్లీజ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నిఖిల్ వస్తే, ప్రియా ఎందుకు వచ్చిందనేది నాకు అదే టెన్షన్ ఉంది, ఏమన్నా అయిందా షో వల్ల ఏమన్నా నెగిటివ్ అయిందనేసి బాధపడతా ఉంటాం. కానీ ఇంక అందరూ వచ్చి సారీ చెప్పింది. మళ్ళీ వచ్చిన తర్వాత నిఖిల్ వచ్చి కూడా వాళ్ళ అమ్మగారు పంపించిన ఫుడ్ రిలేటెడ్ నోట్లో పెట్టి హక్ చేసుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అనేసి మణికంఠ కూడా హక్ చేసుకొని ఇస్తాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఈ సిచ్యువేషన్లో యష్మి మణికంఠకి తన ఫుడ్ తీసుకురాలేదు, గుడ్ ఓకేనా. ఇక్కడ ఎవరున్నారు, యష్మి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్ ఎవరో గుర్తుపెట్టుకున్నాం.
యష్మి వెళ్ళినప్పుడు మణికంఠ నిఖిల్ యష్మికి చాలా క్లోజ్. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడదాం. లవ్ యూ ప్రియా, లవ్ యూ అని ఇక్కడ చెప్పాడు. మళ్ళీ బయటికి వెళ్ళి వాటర్ తాగుతూ వెళ్ళి కూడా అక్కడ కూడా అరిచి గందరగోళం చెప్పాడు. ఎంత అరిచినా ఎంత బయటికి వెళ్ళి చెప్పినా ఆవిడ కూడా చూడాల్సింది. కెమెరా రికార్డ్ అయినా టీవీలోనే చూడాల్సింది. ఏ పిలవగానే అరవగానే ఏం రాదు. నేను కూడా ఇప్పుడు ఐ లవ్ యూ కవిత అనేవాడిని. అదొక ఫీల్, అదొక ఎమోషనలే, అందుకని గట్టిగా చెప్తా ఉంటారు. తర్వాత సరికి ఇదంతా వచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మెసేజ్ కూడా వచ్చింది టీవీలో. మెసేజ్ ఏంటంటే నిఖిల్కి కూడా మంచి హింట్ వచ్చింది. నిఖిల్కి ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మగారు, బిగ్ బాస్ హౌస్కి నీ గోల్ మర్చిపోవద్దు, ఎంటర్ అయిన తర్వాత నీ గోల్ మర్చిపోవద్దు, గోల్ గుర్తు చేసుకో, నువ్వు కప్పు కొట్టుకొని రావాలా, నీ పర్సనాలిటీని ఒకరి కోసం వదులుకోవద్దు, ఎమోషనల్ అవ్వద్దు, ఒకప్పుడు ఉన్న అగ్రెసివ్ పర్సనాలిటీ అదే మెయింటైన్ చేయన్నట్టుగా ఇండైరెక్ట్గా నీ పర్సనాలిటీ వదులుకొని నువ్వు ఎమోషనల్గా ఉండేది జనాలకు నచ్చట్లేదు అనే హింట్ నీట్గా ఇచ్చారు. దాంతోపాటుగా ఎమోషనల్గా ఉండొద్దు, కంటెస్టెంట్స్ అందరూ కూడా రేస్లో ఉన్నారు, టైటిల్ రేస్లో, నువ్వు కొంచెం స్లోగా కాకుండా అందరూ రేస్లో ఉన్నారు, ఎక్కడ అక్కడ చీప్గా వీక్గా ఎవరు లేరు, కాబట్టి ఇంకా కొంచెం కష్టపడాలి, ఇంకా బాగా కష్టపడాలి, కాంపిటీషన్ పెరుగుతుంది డే బై డే అన్న సెన్స్లో నువ్వు ఆట తగ్గిపోతుంది, నువ్వు ఇంకా బాగా ఆడాలని మంచి హిట్లు ఇచ్చారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కప్పుతోనే రావాలా, కంద అంటే కన్నా అనేసి క్లియర్గా చెప్పారు. ఇది నాది ఎత్తిపోద్ది. ఇప్పుడు చూడండి, ఒక్క సెకండ్ అండి. ఈ ఫోటో చూసేటప్పుడల్లా ఈ ట్యాబ్లు ఒక్కోసారి టచ్లు పనిచేవి, ఏం పని చేయరు నాయన, అది ఎత్తిపోయింది, ఆడుకుపోయింది. సో ఇది లోడ్ అయ్యే లోపల ఇచ్చేశారు. అతను ఒక హింట్లు చెప్పిన తర్వాత ఏమైందంటే బిగ్ బాస్తో వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విష్ణుప్రియ కూడా వెళ్ళి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని నిఖిల్తో మాట్లాడుతోంది. నిఖిల్ కూడా ఫుల్ హ్యాపీగా ఆ లెటర్ చదువుకుంటా ఆ టీవీ ముందు ఎక్కువసేపు ఉంచారు. తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువసేపు ఉంచారనుకో. అయిపోయింది. నిఖిల్ అయిపోయిన తర్వాత పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాడు. నెక్స్ట్ సరికి పృథ్వీ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాడు. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన తర్వాత దీనికి ముందు జరిగింది కొన్ని మ్యాటర్లు మీకు చెప్తాం. లైవ్లో చూపించినవి ఇక్కడ ఎపిసోడ్లో లేపేసినవి. మణికంఠకి నెగిటివ్స్ అన్ని ఎపిసోడ్స్లో లేపేస్తున్నాడు బిగ్ బాస్. దెర్ ఈజ్ నో డౌట్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏం జరిగిందంటే అతనికి ఫుడ్ రాలేదు, నైనిక తీసుకురాలేదు, యష్మి తీసుకురాలేదు, అతను బాగా హర్ట్ అయ్యాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే తర్వాత ఎవరికైనా ఆప్షన్ నాదేమన్నా వస్తుందేమో అని అందరినీ రిక్వెస్ట్ చేశాడు. నిఖిల్ నీకు వస్తే ఎవరా, పృథ్వీ నీకు వస్తే ఎవరా, నబిల్ నీకు వస్తే, ప్రేరణ, శ్రీత, విష్ణుప్రియ అందరినీ రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు విష్ణుప్రియ కూడా దయచేసి మళ్ళా నువ్వు నన్ను అడుగుతావు, అది ఒకవేళ నీకు ఇవ్వలేకపోతే గొడవ మాత్రం పెట్టుకోవద్దాయి అంటే గొడవ ఏం పెట్టుకోనిలే విష్ణు అనేసి అందరిని రిక్వెస్ట్ చేస్తారు. పాపం రిక్వెస్ట్ చేసే టైంలో నబిల్, పృథ్వీరాజు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటే అప్పుడు నబిల్ని అడుగుతాడు. నబిల్ని కూడా రిక్వెస్ట్ చేసారే నీకు వస్తే నాకు ఇవ్వరా ప్లీజ్, నీకు ఒకవేళ ఇస్తే అంటాడు. పృథ్వీని కూడా అడుగుతాడు. అక్కడ యష్మి క్లియర్ ఇవ్వనండి, పృథ్వీ నీకు కూడా వస్తే నాకు అది చాలా ఇంపార్టెంట్ ఇవ్వంటే చూద్దాం. అక్కడ వచ్చే పర్సన్ బట్టి ఉంటుంది. ఒకవేళ నాకు యష్మి రిలేటెడ్ ఫుడ్ మెసేజ్ వస్తే ఇంకా యష్మికే ఇవ్వాల్సి వస్తుంది. యష్మి ప్లేస్లో వేరే వాళ్ళు ఉండి నువ్వు ఉంటే నీకే ఇస్తానన్నట్టు కూడా క్లియర్గా చెప్తాడు. యష్మి ఉంటే మాత్రం యష్మికేనే, అంటే తన ప్రయారిటీ ఎవరు, యష్మి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాంతోపాటుగా అక్కడి నుంచి ఒక 2-3 సెకండ్ల తర్వాతే, ఇది చెప్పిన 2-3 సెకండ్ల గ్యాప్ తర్వాతే పృథ్వీ ఇంకోటి మాటకు అంటాడు, మనీ ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు నాది కానీ వస్తే నా ఫుడ్ నా మెసేజ్ అది పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చేసే, నాది మాత్రం నాకు మాత్రం ఇవ్వద్దు, నాకు వద్దు అని 2 సార్లు అదే మాట చెప్తాడు. నువ్వు వెళ్ళినప్పుడు నాది వస్తే నాకు వద్దు, నాతో పాటు ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి ఇచ్చేసి అంటాడు. అదొక మాట. రెండో మాట, నీది నాకు ఫుడ్ వస్తే యష్మిది రాకుండా నీది వస్తే నీకే ఇస్తా, యష్మిది వస్తే యష్మికే ఇస్తానంటే అతనికి ప్రయారిటీ యష్మినే. దాంతోపాటుగా నా ఫుడ్ నీకు వస్తే తేవద్దని 2 చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. మనకంటే ఎంత పెంట పని చేశాడని చెప్తా. తర్వాత బిగ్ బాస్ ఏమనుకుంటున్నావు, ఏంటి, ఎలా ఉన్నావు అని చెప్తున్నా. అంతా బాగుంది బిగ్ బాస్, ఇంట్లో బాగా నచ్చింది బిగ్ బాస్. ఎవరు నచ్చారంటే యష్మి, నిఖిల్ నచ్చారంటే ఒకరే చెప్పంటే నిఖిల్. ఎందుకంటే ఏమో బిగ్ బాస్ నచ్చాడు. నాకు పృథ్వీ ఎమోషన్స్ నిఖిల్ రిలేటెడ్గా చాలా ప్యూర్గా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి ఏంటంటే నీకు ఊహలకు అందనంత ప్యూర్ లవ్ ఉంటే రీజన్స్ ఏంటి అతను ఇష్టపడడానికి అన్నప్పుడు అంత స్ట్రక్ అవ్వు. ఏం చేసినా ఇష్టమే అనే సెన్స్లో ఉన్నప్పుడు ఏమో బిగ్ బాస్ నాకు ఇష్టం అని చెప్తాం. అది ప్యూర్గా చెప్పిన ఆన్సర్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎత్తుక్కొని ఆన్సర్ చెప్పకుండా నిజంగా ఇష్టం ఉండేవాళ్ళు ఎక్కువ శాతం ఏమో నాకు అంతా ఇష్టం అంతే అలాగే చెప్తారని నాకు అనిపిస్తుంది. నాకు అతను ప్యూర్గా చెప్పినట్టుగా అనిపించింది. అంతే, ఏం లేదు ఇష్టం. తర్వాత సరికి ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే విష్ణు అనగానే విష్ణు ఏం అవసరం లేదు పో అనేసి క్యూట్గా ఆ దిండి చేసినట్టుగా బయట కూర్చొని ఆ కామెంటరీ ఇస్తున్నది చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంట్లో నచ్చని వాళ్ళు ఎవరంటే మణికంఠ అని చెప్పారు. వీళ్ళు కూడా షుగర్ కోటింగ్ వేశారు. షుగర్ కోటింగ్ మణికంఠ రిలేటెడ్గా అందరూ ఈరోజు చేసింది. ఎందుకంటే నిన్న టాప్ 3లో సేవ్ అయిన దానివల్ల ఇతన్ని మరీ టార్గెట్ చేసి ఇతని గురించి నెగిటివ్ చెప్పే కొంత ఇతను లేపుతున్నామని కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తూ, అది ఇంకో 2-3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత తెలివిగా బిహేవ్ చేస్తూ ఓకే.
వన్ డేలోనే మణికంఠ మారిపోయినట్టు, మణికంఠ మంచిగా మారినట్టు, మణికంఠకి అన్ని కష్టాలు ఉన్నాయని ఈ రోజు తెలిసినట్టుగా అందరూ మణికంఠ రిలేటెడ్ పాజిటివ్ స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఇది ఒక్కరోజే, నిన్న అది జరగబట్టి అతనికి ఇంకా సింపతి రాకూడదు, మనం ఏదంటే అనకూడదు అనేసి అది వర్కౌట్ చేస్తున్నారు. దాంట్లో దిగిపోయారు రంగంలో. మణికంఠని ఇంకేం అనరు, ఎందుకు అనవసరంగా సింపతి ఇవ్వడం అని అతను పొగడమే స్టార్ట్ చేశారు. ఇతనేమనిండు, మణికంఠ అంటే ఇష్టం లేదు బిగ్ బాస్, కానీ ఇప్పుడు నచ్చుతున్నాడు బిగ్ బాస్. ఎక్కడ నచ్చేది? నేను నైట్ అందరూ డిస్కస్ చేసుకుని ఏందో ఆయన అన్ని కంటెంట్ కోసం చేస్తున్నారని అందరూ డిస్కస్ చేసుకున్నాలే. పృథ్వీతో సహా ఇప్పుడు మధ్య నచ్చుతున్నాడు బిగ్ బాస్. మొన్నటిదాకా సింపతైజ్ చేస్తాడు అనుకున్నా, కానీ ఇప్పుడు రీల్ అనిపిస్తుంది. పాపం తను చాలా కష్టాలు ఫేస్ చేశారట, ఇప్పటికీ సింపతైజ్ చేస్తున్నాడు. నేను నైట్ కూడా కంటెంట్ కోసం చేస్తున్నాడు, వీళ్ళందరూ మాట్లాడుకున్నారే. కానీ ఇది కూడా సింపతి అవుద్దేమో అని ఒకడదాం, ఎందుకు అనవసరంగా అతన్ని అంటే మనకేం వస్తుంది, అతనికి ఛాన్స్ ఇవ్వకూడదు, ఎదగనియకూడదు అని ఫిక్స్ అయిపోయారు అందరూ. అది మంచి స్ట్రాటజీ, దాన్ని ఏం చేయలేం. కానీ ఆ రీజన్స్ కొంచెం మనం చూస్తుంటాం కదా, అది కొంచెం డిస్టింగ్, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. తర్వాత సరికి విష్ణు అండ్ నైనికా ఫుడ్ వచ్చాయి, దాంతో పాటు మెసేజ్లు వచ్చాయి. నువ్వు ఎవరు తీసుకుంటావంటే నైనికా తీసుకుంటా అంటాడు. ఎందుకంటే విష్ణుప్రియ నాతో పాటు వచ్చినా కూడా నాకు లేకపోయినా పర్లేదు, వేరే వాళ్ళు తీసుకుని నేను ఏం ఫీల్ గాను అన్నట్టుగా పృథ్వీతో కూడా చెప్పదు లైవ్లో, కాబట్టి తీసేసుకుంటుంది. ఈవెన్ పృథ్వీ అదే చెప్తాడు, విష్ణుప్రియ కూడా అదే చెప్తాయి. సో నైనికా తీసుకెళ్తాడు. నైనికా తీసుకెళ్ళి ఆ ఇడ్లీ సాంబార్ వస్తుంది, ఇడ్లీ సాంబార్ ఇవ్వగానే అందరికీ ఆవిడ పాపం క్యూట్గా పెట్టి తినిపిస్తుంది నైనికా గారు. ఆ తర్వాత మెసేజ్ వచ్చింది, వాళ్ళ మదర్ నుంచి మెసేజ్ చాలా బాగా అనిపించింది. అయ్యో నేను ఇది అనవసరంగా నొక్కుతాను. మదర్ నుంచి మెసేజ్ ఏమొచ్చిందంటే, మై ప్రిన్సెస్, బిగ్ బాస్ ఇంట్లో ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ ఉండు. తర్వాత ఇది ఎందుకు చెప్పారనిపిస్తుంది అంటే, సోఫాలో ఎక్కువ కూర్చుంటా ఉంటారు వాళ్ళు, ఆవిడ మాట్లాడుకుంటా. దానికేమో తర్వాత ఫైటింగ్ స్పిరిట్ అండ్ నమ్మకమే నిన్ను ముందుకు తీసుకుని వెళ్తాయి. నువ్వు వారియర్వి, నీ బలం చూపించు, నీ ఫ్యాన్స్కి నీ డ్యాన్స్తో ఎంటర్టైన్ చేయి. ఎందుకంటే డ్యాన్స్ అసలు వేయట్లే ఆవిడ. దాంతోపాటుగా మేము నీతో ఉన్నాము సపోర్ట్ చేయడానికి, వెనకడుగు వేయకు, అస్సలు తగ్గకుండా నువ్వు గట్టిగా ఆడు, బ్లో అండ్ గ్రో బెటు, లాట్స్ ఆఫ్ లవ్ అని వాళ్ళ అమ్మగారు రాశారు. నీట్గా చెప్పింది, ఏమి సోఫాలో కూర్చుంటకుండా ఎనర్జెటిక్గా ఉండు, డ్యాన్స్ చేస్తుండు, నీ ముందు నీకు నమ్మకం పెట్టుకో, వారియర్ లాగా పోరాడు, అంతకుముందు టాస్క్లు బాగా ఆడుతున్నావు, ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అన్నట్టుగా ఈవిడ కూడా మంచి హింట్లు ఇచ్చారు. తర్వాత ఈవిడ కూడా, అవునా పాటలు మంచిది వేయట్లేదు వాళ్ళు, బిగ్ బాస్ పాటలు మంచిది వేయి, బిగ్ బాస్ డాన్స్ చేస్తారనేసి క్యూట్గా చెప్తున్నది బిగ్ బాస్కి. నెక్స్ట్ మనకంటే కన్ఫెషన్ పోయాడు. ఎక్కడి నుంచి ఫేకెస్ట్ ఆఫ్ ద వీక్ ఆఫ్ ద నైటింగేల్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఆఫ్ ది లవ్ ఆఫ్ ది వీక్ అన్నీ స్టార్ట్ అవుతాయి. దీనికి ముందు జరిగింది ఒకటి చెప్తాను, సరే దీంతో పాటు చెప్తే మీకు అర్థమవుతుంది. ఏం చేశారంటే, మనకంట కన్ఫెషన్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇంట్లో ఎవరు నచ్చుతారు, మీకు ఎవరు నచ్చారు అనగానే ఇక్కడ స్టార్ట్ చేశాడు అబద్ధాలు చెప్పడం. నబీల్ అండ్ విష్ణుప్రియ అందరూ నచ్చుతారు బిగ్ బాస్ అనేసి మళ్ళీ అన్నాడు. బయట వాళ్ళందరూలా అబ్బా 2 days నుంచి నబీల్ ఇష్టపడుతున్నాడు, 2 days నుంచి ఇంకా నేను నామినేట్ చేస్తానులే అనేసి నైనిక కూడా కామెంట్లు చేస్తూ ఉండింది ఫన్నీగా. సో ఇక్కడ నబీల్ విష్ణుప్రియ పేరు చెప్పారు, తర్వాత అందరూ అని చెప్పారు. నబీల్ విష్ణుప్రియ అనేది కామన్, ఫస్ట్ చెప్పిన వాళ్ళ పేర్లే మనం గుర్తుపెట్టుకున్నాం. నబీల్ విష్ణుప్రియ చెప్పాడు. ఇంకోటి ఇక్కడ మీరు మనకంటే అది ఇక్కడ తప్ప అక్కడ తప్ప తెలియదు, ఇక్కడైనా తప్పై ఉండాలి, అక్కడైనా తప్పు ఉండాలి. అక్కడనేది ఎక్కడ ఉండాలంటే, మొన్న కార్నర్ చేశారు హౌస్ మేట్స్, థ్యాంక్ యూ హౌస్ అన్న తర్వాత ఈవిడ ఏంటి అందరం కార్నర్ చేసావా, నువ్వేం మాట్లాడుతున్నావు అన్నప్పుడు, అవును సీత, నువ్వు ఇక్కడేమో ట్రయాంగిల్లో నువ్వు విష్ణుప్రియ మాట్లాడుకున్నప్పుడు నేను వచ్చి మీతో కలుస్తాను, ఒక్కొక్కరితో ఒక బొమ్మ తెచ్చుకుందాం అన్నప్పుడు మీరు ఒప్పుకోలే, కానీ మళ్ళీ నైనిక ఒప్పుకున్నారు కదా అంటే, నైనిక నా క్లోజ్ ఫ్రెండ్ అంటే నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాదా, అలా ఎలా ఒప్పుకుంటామని ఆ రోజు హట్ అయిన పర్సన్ ఇక్కడ హట్ అయిన దాకా ఓకే. తర్వాత లాస్ట్లో మీరు గమనిస్తే, నాకు సీత క్లోజ్ కదా, వాళ్ళు అంటారు నబీల్ కూడా క్లోజ్ కదా, వాళ్ళు కూడా క్లోజ్ అంటే వాళ్ళకంటే నువ్వే క్లోజ్ అనే సెన్స్లో సీతతో మాట్లాడుతాడు. దాని తర్వాత లాస్ట్లో కూడా యష్మి వచ్చి ఓదారుస్తూ ఉంటే ఆ టాస్క్లో, పప్పి టాస్క్లో తను ఎలా చెప్పాడు అలాగే చెప్తా కూర్చొని, తనంటే నాకు చాలా ఇష్టం అనగానే ఓకేరా ఇట్స్ ఓకేరా అనేసి అంటాడు. ఎక్కడ వదిలే మళ్ళా సీత పక్కన కూర్చొని నువ్వంటే చాలా ఇష్టం నాకు అనేసి అంటాడు. అక్కడది వదిలే ఇన్ని చెప్పి ఇష్టం అని చెప్పిన వ్యక్తి అక్కడ ఫ్రెండ్ లిస్ట్లో పెట్టలా. సరే ఫ్రెండ్ లిస్ట్లో పెట్టలేదు అనేది పక్కన పెట్టు, ఇక్కడ దాకా వాళ్ళ ఇష్టం రా, ఆయన ఏదైనా అనుకుంటాడు, నేను గొడవైంది కాబట్టి కోపం ఉండొచ్చు అనుకోవచ్చు. సరే గొడవైంది కోపం ఉంది ఓకే. లైవ్లో ఏం జరిగిందంటే, నేను అంత ఈజీగా ఎవరిని ఏమన్నాను, దీనికి ముందు ఒక అరగంట ముందు లైవ్లో ఏం జరిగిందంటే, అందరినీ అడుగుతూ ఉన్నాడు నా ఫుడ్ తీసుకురా అని. వస్తే ఆ టైంలోనే బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు నబీల్ మామా, ఒకవేళ నేను వెళ్ళినప్పుడు కానీ నీదొచ్చి వేరే వాళ్ళు తెస్తే నీ తెస్తా మామ, కానీ నీదొచ్చి సీత వస్తే మాత్రం నేను సీతా ఫుడ్డే తెస్తా మామ, ఏమనుకోబా మామ అని సీతా ఫుడ్ తెస్తానని చెప్తాడు. లైవ్లో చూసిన వాళ్ళకి ఫ్యూచర్ ఎగిరిపోతాయి, ఏం స్వామి మనకంటే ఎట్లా చేశాడు ఈరోజని.
అప్పుడు మనక నబీలు అరే నువ్వు ఏదైనా చేసుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత తీసాడు, నాకు మాత్రం ముందు చెప్పాక అని చెప్తాడు. సీత తెస్తానని ఫిక్స్ అవుతాడు, సీత దేవాలని అనుకుంటాడు. సీత ఎందుకు దేవాలనుకుంటాడు, ఇక్కడ ఫ్రెండ్ కాదు అంటాడు. ఇక్కడ ఫ్రెండ్స్ మాత్రం నబీలు ఇంకొకరే విష్ణుప్రియ, సీత ఫ్రెండ్ కదా అంటాడు. అక్కడేమో సీతాదేవి నేను ఫుడ్ తెస్తానంటాడు. అలాగని ఏమన్నా నిలబడ్డా అది కూడా లేదు. ఇక్కడ ఏం చేశాడు చూడండి. ఇంకా ఇప్పుడు కొంచెం నబీల్ నచ్చుతున్నాడు బిగ్ బాస్, అండ్ విష్ణు ఆటలో చేర్చుకోలేదు అందుకే నచ్చలేదు. ఇక్కడ కూడా అబద్ధం చెప్పాడు. విష్ణు ఆటలో చేర్చుకోలేదు అందుకు నచ్చలేదంట. ఆటలో చేర్చుకోనిది అక్కడ సీత పేరు ఎత్తకుండా విష్ణు పేరు ఎత్తాడు. అక్కడ క్లోజ్ అయింది సీత, అందరికంటే ఎక్కువ నాకు సీత క్లోజు. సీత చీఫ్ని చేశాను, సీత చీఫ్ అవ్వడానికి ట్రై చేశాను, సీత క్లాన్లోకి వచ్చా, సీత అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పి ఇక్కడ సీత పేరు కూడా ప్రస్తావించకుండా విష్ణుప్రియ అసలు నాకు ఆటలో చేర్చుకోలేదు అని విష్ణుప్రియ గురించి మాట్లాడుతుండు. విష్ణుప్రియ బయటికి వెళ్తే తిడుతుంది బిగ్ బాస్ నన్ను, ఇదే మాటలు. ఆ తర్వాత విష్ణు కాకిగోలు కూడా వినిపిస్తుంది బిగ్ బాస్ ఇక్కడ, కానీ ఫన్ కూడా జనరేట్ చేశాడు. తర్వాత బిగ్ బాస్ యష్మి పృథ్వీ ఫుడ్ ఉంది ఇక్కడ. సో వాళ్ళిద్దరిలో మీది ఎవరు తీసుకెళ్తాం అంటే వాళ్ళ పప్పా నుంచి మెసేజ్ కూడా వచ్చింది యష్మి కనుక. యష్మి భయంకరంగా ఎమోషనల్తో మాట్లాడుతూ వచ్చింది, ఏడుస్తూ ఉంది. యష్మి వెరీ ఎమోషనల్ గర్ల్, ఫస్ట్ నుంచి కూడా ఏడ్చేది మాత్రం చాలా ఎమోషనల్ అవుతుంది. ఫ్యామిలీ రిలేటెడ్గా ఆలోచిస్తే వేరే వాళ్ళు ఏడుస్తున్నా, మనకంట సాడ్ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా ఏడ్చింది ఆవిడ యష్మి గారు అప్పట్లో ఫస్ట్ వీక్లోనే. మనకంటే ఏం చెప్తుంటే తలగీరుకొని పృథ్వీ గాడిది తీసుకోకపోతే వాడు గొంతు పిసికేస్తాడు బిగ్ బాస్. నేను మదర్ సెంటిమెంట్కి నేను కొంచెం ఇంక్లైన్ అవుతాను బిగ్ బాస్, సో పృథ్వీకి ఇస్తా అంటాడు. ఎంత ఫేక్ అంటే, నేను చూడని కంటెంట్ ఏమన్నా ఉంటే నాకు చూపించండి దయచేసి ఇన్స్టాగ్రామ్లో, నేను మళ్ళీ మాట మారుస్తాను కావాలంటే, రేపు ఉదయం చెప్తా. నేను మొత్తం చూశాను. పృథ్వీ క్లియర్గా చెప్తాడు, నాది మాత్రం తేవద్దు, యష్మిది ఉంటే నేను యష్మిదే తెస్తాను, నేను కూడా యష్మిది తెస్తాను అంటాడు. నాది మాత్రం నువ్వు తేవద్దు, నువ్వు పోయినప్పుడు అని కూడా చెప్తే పృథ్వీ నాకు తీసుకోకపోతే కొడతాడు తిడతాడు అంటాడు. నాకు అర్థం, అతనే నీకే చెబితే అసలు నువ్వు నాకు తీసుకో రావద్దని ఇక్కడ మాట మార్చేసి చెప్తాడు. దాంతోపాటుగా తనే యష్మిది తెస్తానన్నప్పుడు నువ్వు యష్మిది ఇవ్వాలి కదా. ఇక్కడ మణికంఠ ఫ్యాన్స్, మణికంఠ సపోర్టర్స్ చాలా మంది యష్మి తేలేదయ్యా మణికంఠకి అనేసి ఫీల్ అవుతుంటే, మణికంఠ చేసిన ఉడాల్ వర్క్ కూడా అదే కదా, ఉడాల్ పని కూడా. మణికంఠకి ఛాన్స్ వచ్చింది, పృథ్వీ నాకు తీసుకురావద్దని చెప్పండు. వన్ సైడ్ అక్కడ యష్మిది డైరెక్ట్ తీసుకెళ్ళిపోవచ్చు మణికంఠ. నాకు సార్ ఇది అడిగితే బాగుండు అనిపిస్తుంది. తీసుకెళ్ళిపోవచ్చు, క్లియర్గా యష్మిదే తీసుకెళ్ళాలి మణికంఠ, ఆప్షనే లేదు. నీకు ఇవ్వలేదని నువ్వు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. పృథ్వీ నాకు తేవద్దన్నా కూడా తీసుకొని వెళ్ళిపోయిన విధానం చూస్తే డిజాస్టర్. ఈ ఎపిసోడ్లో మణికంఠ చాలా ఫేక్ అనిపించాడు. అతను యష్మికి ఇవ్వాల్సిందే, అక్కడ సిచ్యువేషన్స్ అన్ని యష్మికి ఇస్తేనే కరెక్ట్ అనేటట్టు క్రియేట్ అయినాయి. అతను వద్దన్న వ్యక్తికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇవ్వడం ఏంటి కరెక్టా? తర్వాత మళ్ళీ సీతా ఫ్రెండ్ కాదు అంటాడు, ఎక్కడిదక్కడ మార్చేసాడు, ఏందో నాకు అర్థం కాల. తర్వాత సరికి అయితే తీసుకొని వెళ్ళండి బిగ్ బాస్ వెంటనే. ఎందుకు అంటాడు తెలుసా, ఇరుక్కున్నాడులే, అక్కడ ఒక మాట చెప్పాడు ఇక్కడ ఒక మాట చెప్పాడు అనేసి తీసుకెళ్ళు మనీ సారీ చెప్పాడు యష్మికి. చెప్పిన తర్వాత యష్మి ఓకే రా అనేది, 1% కూడా నాకు కోపం లేదురా అనేసి అనింది. అంతా జరిగిపోయింది. పృథ్వీకి లెటర్ వచ్చింది. ఆ లెటర్ ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ బిగ్ బాస్, యు ఆర్ ప్లేయింగ్ రియల్లీ వెల్ అండ్ ఐఎమ్ ఇంక్రెడిబుల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ టు సే దట్ యు ఆర్ మై సన్. నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా అని చెప్పారు వాళ్ళ అమ్మ. అండ్ అవాయిడ్ బీయింగ్ అగ్రెసివ్గా ఉండడం ఆపేసి కామ్గా ఉండు, బాగా ఆడు, స్మార్ట్గా ఆడు, వి నో యూ కెన్ డూ ఇట్, నిన్ను బాగా ఇష్టపడుతున్నా, ఐ లవ్ యూ సో మచ్, వి లవ్ యూ సో మచ్ అని వాళ్ళ మదర్ రాశారు. అగ్రెసివ్ నేచర్ తగ్గించుకుని కామ్గా స్మార్ట్గా ఆడని మంచి హింట్స్ ఇచ్చారు ఇదని కూడా. తర్వాత వచ్చేసరికి యష్మిది అలా చూపించి అలా తీసేశారు. ఆ ఫోటో చూపించేసి వెంటనే తీసేశారు. ఆ ఒక్క లైన్ చదివే లోపల తీసేశారు. అక్కడ ఏముందనేది మాట్లాడదాం, ఎందుకంటే ఆ ఎమోషన్ కంటెంట్ కోసం చేశారులే. శనివారం అందరికి ఇస్తారు, అది మామూలే. కానీ సెనోరిటా లెటర్ తీసుకోరా అంటాడు, ఇచ్చేస్తారు. అది ఏమి ఉండదు, పెద్ద విషయం కాదు. హాయ్ అమ్ము, యష్మికి వాళ్ళ లెటర్ రాసింది వాళ్ళ నాన్నగారు. హాయ్ అమ్ము, యూ హ్యావ్ ఫేస్డ్ యువర్ బ్యాటిల్స్ అలోన్ సిన్స్ చైల్డ్హుడ్. చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఫేస్ చేసావు నువ్వు అలోన్గా, నాకు తెలిసింది చెప్తా. అండ్ ఐ వాజ్ నాట్ దేర్ ఫర్ యూ, నేను నీ దగ్గర లేనప్పుడు మేబీ సపోర్ట్ చేయలేదేమో వాళ్ళ నాన్నగారు. దానికి మీనింగ్ ప్రకారం ఐ రిగ్రెట్ నాట్ సపోర్టింగ్, నీకు సపోర్ట్ చేయకపోవడానికి నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను కూడా. వెన్ యూ పర్స్యూడ్ నీ డ్రీమ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయడానికి నువ్వు కష్టపడుతున్న టైంలో నీకేం సపోర్ట్ చేయలేకపోయాను. జస్ట్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, మిగతా ఫ్యామిలీ లాగే వాళ్ళు చేయలేకపోయారు, నేను చేయలేకపోయాను. అంటే ఎవరు చేయలేదు నీకు, నువ్వు ఒక్కదానివే నువ్వు కష్టపడ్డావు అన్నట్టుగా. బట్ యూ వెంట్ హెడ్, మా సపోర్ట్ ఎవరిది లేకుండా నువ్వు ముందుకు దూసుకొని వెళ్ళిపోయావు. దాంతోపాటు ఆల్ యూ ఎవర్ వాంటెడ్ వాస్ టు మేక్ మీ ప్రౌడ్, నువ్వు ప్రతి క్షణం ఆశించింది కోరుకున్నది నన్ను ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా, నా కోసం నేను గర్వపడేలాగా చేయాలని నువ్వు కష్టపడ్డావు. అండ్ టుడే ఈరోజు ఐ వాంట్ టు సే, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఐఎమ్ ఇంక్రెడిబుల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు నన్ను గర్వించేలాగా చేయాలనుకున్నది, నేను గర్వపడుతున్నాను నువ్వు నా కూతురుగా ఉన్నందుకు అన్నట్టుగా చెప్పారు. మై వారియర్, నా పోరాట వీరులారా, వీఆర్ రూటింగ్ ఫర్ యూ, స్టే స్ట్రాంగ్, మిస్ యూ. మగలే అంటే పాప కూతురా అని
కన్నడలో. సో వాళ్ళ నాన్నగారు రాశారు, చాలా క్యూట్గా నీట్గా ఎమోషనల్గా రాశారు. ఇది చదివింటే యష్మి గారు చాలా బాధపడేవాళ్ళు, అంటే ఎమోషనల్ అయ్యేవాళ్ళు. సో అది ఇవ్వలేదు బిగ్ బాస్, జస్ట్ 1 సెకండ్ చూపించేసి తీసేశారు. యష్మి భయంకరంగా ఏడుస్తూ ఉంది, బిగ్ బాస్ అడుగుతానే ఉంది, కంటెంట్ కోసం చేశారు వాళ్ళు. నెక్స్ట్ నిఖిల్ని కన్ఫెషన్ పిలిచిన తర్వాత బిగ్ బాస్ మీ అమ్మ మెసేజ్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే కొంచెం నెమ్మదైంది బిగ్ బాస్, హ్యాపీగా ఉంది బిగ్ బాస్, అట్లా ఇట్లా గుడ్ బిగ్ బాస్, భారం తగ్గిపోయింది అన్నట్టు చెప్తా ఉన్నాడు నిఖిల్. ఎవరంటే ఇష్టం నీకు నిఖిల్ అనగానే అందరి ఇష్టం బిగ్ బాస్ అంటే ఒకరి పేరు చెప్పండి, పృథ్వీ చెప్పాడు. బయట వాళ్ళు ఎవరిష్టం అంటే సోనియా గారు అని చెప్పాడు. ఎందుకంటే కొంచెం గైడ్గా ఉండేది బిగ్ బాస్, నేను మిస్ అవుతున్నా. ఎందుకు అడిగారంటే మేబీ రీఎంట్రీ ఏమన్నా అడుగుతున్నారో ఏంటో, ఎందుకంటే అట్లా అడిగితే సోనియా పేరు తీసుకొని వస్తారు, సోనియాని గుర్తు చేసినట్టుగా ఉంటుంది, మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నా. అది సోనియా గారు అట్లా ఉంది పరిస్థితి. ఇంటర్వ్యూలు అయితే అందరికి ఇస్తున్నారు, రివ్యూవర్లు వాళ్ళు ఎట్టా వీళ్ళు ఎట్టా అనేసి మాట్లాడుతున్నారు, పేర్లు తీయట్లేదే. ఆవిడ అర్థం చేసుకుంటే బాగుంటుంది, అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాం. ఇంకా అందరూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, రియలైజ్ అవ్వట్లే ఆవిడ. ఇంకెందుకు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడు. కానీ అయిపోయిన తర్వాత నచ్చని వాళ్ళు ఎవరనంటే మళ్ళీ మణికంఠ అని చెప్పాడు. లాస్ట్ వీక్ దాకా మణికంఠ బిగ్ బాస్, వాడు కూడా ఇప్పుడు నచ్చుతున్నాడు ఈ మధ్యని. సేమ్ యష్మి ఎలాగైతే పాజిటివ్లో చెప్పిందో లేని పాజిటివ్స్, పృథ్వీ ఎలాగైతే పాజిటివ్లో చెప్పాడో లేని పాజిటివ్స్, నిఖిల్ కూడా అదే పాజిటివ్స్ లేని పాజిటివ్స్ చెప్తున్నారు. యాక్చువల్గా జరుగుతున్నది వీళ్ళకి మణికంఠ ఇప్పుడు అసలు పడట్లా లేటెస్ట్గా, కానీ మణికంఠకి సింపతి వస్తుందని పొగడమే స్టార్ట్ చేశారు, ఎందుకు అనవసరం. కానీ తర్వాత సరికి నబీల్, ప్రేరణ, సీత వాళ్ళ ముగ్గురు ఫుడ్ వచ్చింది. వాళ్ళు ఒకరు తీసుకెళ్ళమంటే ప్రేరణ తీసుకెళ్తా అని చెప్పారు. ఎందుకంటే ప్రేరణకి ఫస్ట్ నుంచి ఏమీ రాలేదు, చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంది, ఆట ఆడుతుంది, కొంచెం వీక్గా ఉంది, ఈ మధ్యకాలంలో కొంచెం ఆలోచిస్తుంది, భయంకరంగా కష్టపడుతుంది. కాబట్టి ఆవిడకి అవసరం, ఆవిడకి ఇవ్వడమే కరెక్ట్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఇచ్చిన తర్వాత ఒక లెటర్ వచ్చింది వాళ్ళ హస్బెండ్ నుంచి. యువర్ జర్నీ ఇన్ బిగ్ బాస్ హ్యాస్ బీన్ అమేజింగ్, చాలా బాగుంది ఇప్పటి వరకు. యూ హ్యావ్ బీన్ గివింగ్ యువర్ బెస్ట్ ఇచ్చావు, గివింగ్ ఇంక్రెడిబుల్ వెల్ అండ్ రిమైనింగ్ ట్రూ టు యువర్ జెన్యూన్ అండ్ బబ్లీ పర్సనాలిటీ. ఇది ఎందుకు అన్నారంటే నీ బబ్లీ పర్సనాలిటీకి అది సూట్, అంటే నువ్వు జెన్యూను బాగుంది, నీ బబ్లీ పర్సనాలిటీకి నీ జెన్యూనిటీకి నీకు సూట్ అయ్యేది, నీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా బాగుందంటే నువ్వు బబ్లీగానే అట్లానే ఉండు, అదే కంటిన్యూ చేయన్న సెన్స్లో చెప్పినట్టుగా అనిపిస్తుంది. తర్వాత వైల్ ఇట్స్ బీన్ ఓన్లీ 10 months టు అవర్, పెళ్ళి 10 నెలలు అయింది, అయినా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ షో నీకు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. నేనేం నమ్ముతున్నా అంటే నీ స్ట్రెంగ్త్తో నువ్వు కాంపిటీషన్లో నువ్వు విన్ అయ్యి వస్తావు, టైటిల్ గెలుస్తావు అనేసి అనుకుంటున్నాను. ఐ డోంట్ గెట్ టు మీట్ యూ, ఐ జాయ్ఫుల్లీ వాంటెడ్ టు షో, సో వెరీ సూన్ కలుద్దాము, ఐ లవ్ యూ. అది అంటే సూన్ ఎక్కడ, చాలా దూరం ఉంది, 70 రోజులు, నేను కొంచెం లేట్గానే కలుస్తాను నేను అమ్మ అనేసి ఫన్నీగా మాట్లాడుకున్నది. ఫుడ్ వచ్చింది, వాళ్ళకి బయటికి పిలిచాడు బిగ్ బాస్. ఫుడ్ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి బయటికి రండి. ఆ ఫుడ్ ఆవిడకి వచ్చిన ఫుడ్ ఆవిడ అందరికీ పెడతా, అందరికీ నోట్లో పెడతా, ఆవిడ అందరూ వడ్డించింది పావు బాజీ. తర్వాత ఫుడ్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరూ బయటకు వచ్చి నిలబడ్డారు. అదే కన్ఫెషన్లోకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ బయటకు వచ్చి నిలబడి మీకు మిగతా రిమైనింగ్ వాళ్ళ ఫుడ్ అన్నీ ఉంది, వాళ్ళలో ఒక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి విష్ణుప్రియ సెలెక్ట్ చేశారు. ఎప్పుడు ఎవరిని ఏమి అడగని విష్ణుప్రియ కూడా ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా సందులో దూరి మరి నాకు ఎప్పుడు ఏమి రాలేదు, నాకు తీసుకోండి అన్నట్టుగా క్యూట్గా చెప్పింది. వాళ్ళు తీసుకొని వెళ్ళి ఇచ్చినప్పుడు